పక్క వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ చెప్పి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అండి. చెప్పండి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అండి. హల్లెలూయా. సో సీ హియర్, మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, యెహోవా మహిమ నీపైన కనిపిస్తుంది అని. హల్లెలూయా. దేవుడి కృప నీపైన అమితంగా ఉంది అని చెప్పండి. హల్లెలూయా. ఆల్రైట్. సో ఈరోజు అంటే ఇన్ ది జనరేషన్ వీఆర్ నాట్ అండర్ ది కండమ్నేషన్, బట్ వీఆర్ అండర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనము కృప కింద ఉన్నాము. ఎక్కడ ఉన్నామండి? కృప కింద. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, కాబట్టి పాపము మీ పైన ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. దేర్ ఇస్ నో కండమ్నేషన్ వెన్ వీఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆల్రైట్. ఓకే, వాక్య భాగంలోకి వెళదాము. Today I want to talk about one prayer away. One prayer away. Hallelujah. Are you ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Are you ready for the word of God? అందరు చెప్పండి, యేసయ్యా నేను సిద్ధంగా ఉన్నాను. నాతో మాట్లాడండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. జాన్సన్ మాట్లాడితే బ్రతకం. జాన్సన్కి బ్రతికించే సామర్థ్యము లేదు. హల్లెలూయా. ఓన్లీ దేవుడి సామర్థ్యాన్ని తెలియచేసే అభిషేకం మాత్రమే ఇవ్వబడింది. సో ఓన్లీ ది అనాయింటింగ్ విచ్ కెన్ గివ్ యూ లైఫ్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. వన్ ప్రేయర్ అవే. పక్కలో చెప్పండి, నీవు ఒక్క ప్రార్థనకి, కొంచెం ఇంకొక ప్రార్థనకి మాత్రమే అందుబాటులో ఉన్నావు. అంటే ఇంకొక ప్రార్థన తర్వాత నీ జీవితం మారబోతుంది. హల్లెలూయా. వన్ ప్రేయర్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్. హల్లెలూయా. అంటే ఏంటి? దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ లాగా చేయాలి, అర్థం అవట్లేదు. కానీ వన్ ప్రేయర్ అవే అంటే ఇంకొక ప్రేయర్ అంత దూరంలో ఉన్నాం. హల్లెలూయా. ఎంత దూరంలో ఉన్నాము? అందరు చెప్పండి, నేను ఇంకొక ప్రేయర్ అంత దూరంలో మాత్రమే ఉన్నాను అనండి. అంటే ఏంటి? ఇంకొక ప్రార్థన చేస్తే ఏమైపోతుంది? జీవితం మారిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు ఆర్ వన్ ప్రేయర్ అవే. హల్లెలూయా. దట్స్ ఇట్. వన్ ప్రేయర్ అవే. చాలా మంది తెలుసా, ఎక్కడ మనము వదిలేస్తామంటే అబౌట్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు ఇక పొందుకునే సమయం వచ్చేసింది. చూడండి, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఆశీర్వాదములు పొందుకోవడానికి దెర్ మైట్ బి ఏ ప్రోటోకాల్. హల్లెలూయా. ఏముంటుంది? ఒక దారి, ఒక మార్గం ఉంటుంది. హల్లెలూయా. గాడ్, దేవుడు ఎప్పుడు కూడా హీ హానర్స్ సిస్టమ్స్. హల్లెలూయా. సిస్టమ్ దేన్ని హానర్ చేస్తాడైనా? డిసిప్లిన్ అండ్ సిస్టమ్. హల్లెలూయా. హీ ఫాలోస్ ద సిస్టమ్. ఆయన తన వాక్యాన్ని మించి ఏది చేయడం చెప్తాడు దేవుడు. హల్లెలూయా. తన వాక్యాన్ని అధిగమించి ఆయన ఏది కూడా చెయ్యడంట. హల్లెలూయా. అంటే వాక్యమును ఆధారం చేసుకొని ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పక్కలు చెప్పండి, వాక్యమే ఆధారం అనండి. వితౌట్ వర్డ్ ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. వితౌట్ ద వర్డ్ ఈవెన్ గాడ్ హీ కెన్ అటెండ్. ఆయనకు సామర్థ్యం ఉన్నా, ఆయనకు బలం ఉన్నా కూడా వాక్యాన్ని అధిగమించి ఏదైనా చేయగలడా దేవుడు? ఏం చేయలేడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ప్రార్థించకుండా, నువ్వు అడగకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకో, సాతాను వచ్చి కూర్చుంటే దేవుడి దగ్గర, నువ్వు ఎలా ఆశీర్వదించావు? అది వాక్యానికి విరుద్ధం కదా. ఎందుకు ఆశీర్వదించాలి? కానీ దేవుడికి ఆశ ఉంది. కానీ దేవుడు ఎందుకు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, నన్ను అడుగుమంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయాలంటే దేవుడిని యూనిట్ ఆస్కాట్, అడగాలంటే దేవుని. హల్లెలూయా. ప్రభువా నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి అడిగితే, నా నామంలో నువ్వు ఏది అడుగుతావో దాన్ని నీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు దేవుడు. హల్లెలూయా. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ అండ్ యూ విల్ రిసీవ్ ఇట్. ఒకవేళ నువ్వు అడగకుండా నీ దేవుడు ఆశీర్వదించాడు అనుకో, దేవుడు తన వాక్యాన్ని ఏం చేసినట్టు? అధిగమించినట్టు. హల్లెలూయా. ఈజ్ వర్కింగ్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాగా ఆశీర్వదించాడు. హల్లెలూయా.
దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? యూనిట్ టు ఆస్క్ గాడ్. ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా, ఇదిగో వాక్యంలో నువ్వు సెలవిచ్చావు, నీ నామంలో ఏది అడిగినా కూడా ఇస్తానని సెలవిచ్చావు కాబట్టి ఇదిగో నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభా, నాకు ప్రమోషన్ ఇవ్వు ప్రభా. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఇట్ ఈస్ ఎ లీగల్ ప్రేయర్. హల్లెలూయా. అదేంటి? ఇట్స్ ఎ వ్యాలిడ్ ప్రేయర్. హల్లెలూయా. అయితే ఇప్పటి వరకు ఈ 2021 ఇయర్ ఏంటిది? ద ఇయర్ ఆఫ్ ఎగ్జల్టేషన్. హల్లెలూయా. ఎగ్జల్టేషన్, హెచ్చించబడే సంవత్సరము. 2020లో మనము చాలా కోల్పోయాము, సమయాన్ని కోల్పోయాము, ఇంకా అనేక రకాలుగా ప్రాణాలను, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, మన మిత్రులను కోల్పోయాము, లేదంటే మన బంధువులను కోల్పోయి ఉండొచ్చు, చాలా మందిని కోల్పోయాము. అయితే 2021 ఇయర్ ఏంటి అంటే నువ్వు కోల్పోయిన ప్రతి దానికి దేవుడు హెచ్చించే సమయం ఇది. హల్లెలూయా. గాడ్ ఈస్ ఎగ్జాల్టింగ్ us ఇన్ దిస్ ఇయర్. హల్లెలూయా. వాట్ ఎవర్, ఏది లాస్ అయినా కూడా, వాట్ ఎవర్ యు లాస్, వాట్ ఎవర్. హల్లెలూయా. నువ్వు సమయాన్ని కోల్పోయావా, దేవుడు సమయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యు టైం. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. 1 ప్రేయర్ అవే అనండి. హల్లెలూయా. అంటే ఈ వాక్యం తర్వాత ఇక్కడ ఉన్న చాలామంది ఆశించబడబోతున్నారు. హల్లెలూయా. నిరుద్యోగం ఉద్యోగంగా మారుతుంది, అనారోగ్యం ఆరోగ్యంగా మారుతుంది, మరణకరమైనటువంటి వ్యాధి జీవంలాగా మారుతుంది, మరణమైన సరే జీవంలాగా మారి తీరుతుంది. హల్లెలూయా. That's the 1 prayer away. Hallelujah. A 1 prayer away. Okay, దానికంటే ముందు I'll teach that, but before that I need to teach you something. I got a revelation while I'm praying in the spirit. So let me give you that revelation. మొదటి రాజులు, the first Kings, chapter number 20, verse 23. మొదటి రాజులు 20వ అధ్యాయము 23వ వచనము. Come on, read. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి. Now see, ఇక్కడ there's a situation. ఒక సిచ్యువేషన్, ఇక్కడ ఒక పరిస్థితి ఎదురైంది. ఎవరికంటే ఆహాబు రాజు ఇజ్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హదద్ అనే రాజు 32 రాజులను సమకూర్చుకొని విస్తారమైన సైన్యముతో ఇశ్రాయేలు రాజు మీదకి దండెత్తి వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది రాజులతోని? 32 మంది అనండి. ఎంతమందికి మీదకి వచ్చాడు? ఒకరి మీదకి. హల్లెలూయా. ఒక దేశం మీదకి 32 దేశాల సైన్యం వచ్చిందట. హల్లెలూయా. కెన్ యూ ఇమాజిన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక మనిషిని 32 మంది కొట్టడానికి వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ హారబుల్ సిచ్యువేషన్. హల్లెలూయా. నిలబడగలుగుతామా? నిలబడలేము. హల్లెలూయా. కానీ కనీసం ఊహించుకోవడం కూడా ఎలాగ ఉంటుంది? హల్లెలూయా. అలాగే ఒక దేశం యొక్క సైన్యం మీదకి 32 దేశముల సైన్యము కలిసి సమకూర్చుకొని ఆ దేశం మీదకి వచ్చాయండి. హల్లెలూయా. అయితే ఆ దేశం మీదకి వచ్చినప్పుడు దేవుడు సెలవిస్తాడు, ఇదిగో ఆహాబు నువ్వు కంగారు పడకు, ఆ దేశంలో సైన్యములంతటి కూడా నేను నీకు అప్పగించేస్తాను, వారు నువ్వు జయిస్తావు అని ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు ఆహాబు వెళ్ళి యుద్ధము చేసి ఆ 32 దేశాల సైన్యమును కూడా ఓడించి వారందరిని కూడా హతము చేసి తిరిగి వస్తాడు. హల్లెలూయా. అయితే ఆ రాజుని మట్టికి వదిలేస్తాడు, రాజును సంహరించడు, రాజును వదిలేస్తాడు. రాజును వదిలేసిన తర్వాత వచ్చి సంబరం చేసుకుంటాడు. అరే 32 దేశాల ప్రజలను, అంత విస్తారమైన సైన్యమును నేను ఓడించాను అని సంబరం చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటే మళ్ళీ ప్రవక్త వచ్చి, ఇప్పుడు నువ్వు చేసుకునే సంబరము పనికి రాదు నీకు, మళ్ళీ సంవత్సరానికి ఇదే సమయానికి అతడు ఇంకా ఎక్కువ సైన్యంతో తిరిగి నీ మీదకి వస్తాడు, కాబట్టి సిద్ధంగా ఉండు అంటాడు. హల్లెలూయా. బీ కేర్ఫుల్, హి విల్ కమ్ బ్యాక్ అగైన్. హల్లెలూయా. అయితే ఆ తర్వాత ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినటువంటి 32 దేశాల సైన్యము ఎలాగ ఓడిపోయింది అని
సిరియా దేశపు రాజు అయిన బెన్హదదు ఒక ఎంక్వైరీ వేస్తాడు. ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ కొంతమంది ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, పెద్దలు, వారందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా నిర్ధారిస్తారు అసలు ఎందుకు ఓడిపోయాము, ఎలాగా, ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అని వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు వారికి తేలింది ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, చదవండి 23. అయితే సిరియా రాజు సేవకులు అంటే ఎవరు? ఎంక్వైరీ కమిటీ అన్నమాట. ఇది ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమాచారం. అతనితో ఇలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఏం కనుక్కున్నారు వాళ్ళు? ఎంక్వైరీలో ఏం కనుక్కున్నారు? అంటే ఇశ్రాయేల్ ప్రజలు గెలవడానికి కారణం ఏంటంటే మనము కొండపైన వారితో యుద్ధము చేశాము, ఎత్తైన ప్రదేశంలో వారితో యుద్ధం చేశాము. వారి దేవుడు ఎవరి దేవుడు అంట? ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మౌంటైన్స్, హల్లెలూయా, ది హై ప్లేసెస్, టాప్ ప్లేసెస్. సో దే కేమ్ ఏ కంక్లూషన్, ఒక కంక్లూషన్కి వచ్చారు. ఏంటి కంక్లూషన్, ఏంటి నిర్ధారణ అంటే వారి దేవుడు ఎవరి దేవుడు అంట? అంటే హెచ్చైన స్థానంలో ఉన్న వారి యొక్క దేవుడు. కాబట్టి వారు ఏం చేశారు? మన 32 మంది రాజులము కలిసి అంత సైన్యంతో వెళ్ళిన కూడా ఒకే ఒక్క రాజు, ఒకే ఒక్క చిన్న సైన్యము మనల్ని ఎదిరించగలిగింది. ఎందుకంటే వారికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళీ యుద్ధానికి వెళ్దాం. అయితే ఈసారి ఎక్కడ యుద్ధం చేయాలంట? లోయలో. అందరు లోయనండి. ఇక్కడ తెలుగులో మైదానం ఉంది కదా, ఇట్స్ వ్యాలీ, లోయలో యుద్ధము చేద్దాము, అప్పుడు నిశ్చయంగా మనం వారిని గెలిచొచ్చు. హల్లెలూయా. అయితే చూడండి 28 చదువుదాం. ఇందుకు మీరు చేయవలసినదేమనగా 27 నుంచి చదవండి అమ్మా, చూద్దాం. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటివలే వారి ఎదుట. ఎంతమంది ఉన్నారంటే ఇశ్రాయేల్ వాళ్ళు? కొద్దిమంది. హల్లెలూయా, కొద్దిమంది, వెరీ ఫ్యూ పీపుల్. రెంటివలే వారి ఎదుట దిగియుండిరి, కానీ దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను. వారి సైన్యం ఎంత ఉందంట? అసలు భూమి కనిపించేట్లేదంట. అంత విస్తారమైన సైన్యముతోని మళ్ళీ వచ్చాడు తిరిగి. నెక్స్ట్ ఇయర్ ఆయన ప్రవక్త చెప్పిన విధంగా మళ్ళీ తిరిగి వచ్చాడు. హల్లెలూయా. తిరిగి వచ్చి ఇప్పుడు ఈసారి ఎంత సైన్యంతో వచ్చాడు? రెట్టింపు సైన్యం. హల్లెలూయా, రెట్టింపు సైన్యంతో వచ్చాడు. దేశం మొత్తం కప్పబడిందంట వారి సైన్యంతో. అంత విస్తారమైన సైన్యంతో మళ్ళీ తిరిగి వస్తే ఇశ్రాయేల్ ప్రజలు వారి ఎదుట ఎలాగున్నారు? మేకల మంద. హల్లెలూయా, మేక మంద వలె ఉన్నారంట. చదవండి అమ్మా. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకుంటున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నారు? ఎంతమంది అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఐ యు గెటింగ్ సంథింగ్? హల్లెలూయా, ఐ గెటింగ్ సంథింగ్. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు నీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్, రైట్? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ ప్రవక్త వచ్చి మళ్ళీ ఏమంటున్నాడు? వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ప్రవక్తకి వినిపించి ప్రవక్త దేవుని దగ్గర విచారణ చేసి మళ్ళీ దేవుని దగ్గర నుంచి వచ్చి అహాబ్తో ఏం చెప్తున్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు Hallelujah. Because they're limiting the power of the God. Hallelujah. ఏం చేశారు వారు? దేవుణ్ణి ఓన్లీ టాప్ పీపుల్ కి మాత్రమే, మిగతా వాళ్ళకైనా దేవుడు కాదు. హల్లెలూయా. అంటే కొండలకి దేవుడే కానీ లోయలకి ఆయన దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు మన సైన్యాన్ని ఎక్కడికి పిలవాలా? లోయలోకి పిలవాలా. లోయలోకి పిలిస్తే సైన్యాన్ని ఏం చేయొచ్చు? మనము అంతము చేయొచ్చు. ఇశ్రాయేల్ ఏం చేయొచ్చు? నాశనం చేయొచ్చు. హల్లెలూయా. దట్స్ ద ప్లాన్. చూడండి, చదవండి. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకొని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందిని హతము చేసి. హల్లెలూయా. ఎలాగ సాధ్యమైంది అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏమైపోయింది?
తలక్రిందులైపోయింది. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఈ దేవుడు కేవలము కొండల మీద ఉన్న వారికే దేవుడు, ఎత్తైన ప్రదేశంలో ఉన్న వారికే దేవుడు, లోయల్లో ఉన్న వారికి దేవుడు కాదు, కాబట్టి వారిని లోయల్లోకి పిలుచుకుందాము అని లోయలోకి పిలుచుకొని లోయలో యుద్ధానికి ప్రకటించి యుద్ధం చేస్తున్నారు. అయితే లోయలో ఉన్నప్పుడు ఎంతమంది ఇశ్రాయేల్ ప్రజలు? 7,000 మంది. హల్లెలూయా. దేర్ ఆర్ ఓన్లీ 7,000 పీపుల్. 7,000 మంది ఎంతమందిని చంపేశారు? 1,00,000. హల్లెలూయా. 1,00,000 పీపుల్ ఇన్ వన్ డే. 7,000 పీపుల్. హల్లెలూయా. అంటే చూడండి, మనం చాలాసార్లు అనుకుంటాం, నా విశ్వాసం అధికంగా ఉంటేనే దేవుడు నాకు అద్భుతం చేస్తాడేమో, ఇంకా నాకు విశ్వాసం కావాలేమో, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలేమో, ఇంకా ఎక్కువ బైబిల్ చదవాలి. కరెక్ట్, ఇవన్నీ ఉండాలా. దీస్ ఆర్ ఆల్ వెరీ నెససరీ. అయితే అలా చేస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకోవడం పొరపాటు. హల్లెలూయా. దేవుడు కొండలకే దేవుడా, లోయలకు కూడా దేవుడేనా? అంటే హెచ్చైన స్థానంలో ఉన్నవారికే దేవుడేనా, బలహీనంగా ఉన్నవారికి కూడా దేవుడేనా? హల్లెలూయా. అంటే నీ విశ్వాసము హెచ్చైన స్థానంలో ఉంటేనే దేవుడిని ఆశీర్వదించాడు. బలహీనంగా ఉండి కూడా ఆ విశ్వాసాన్ని అలాగే పట్టుకున్నావా, దేవుడు నిన్ను ఆశీర్వించి తీరుతాడు. హల్లెలూయా. God will bless you in your weakness, even in your weakness. హల్లెలూయా. Because he is a God of even valleys. ఆయన లోయలో కూడా సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయన లోయలో ఉన్నప్పుడు, అంటే లోయ, ఇన్ యువర్ లోయర్ పాయింట్, ఇన్ యువర్ లోయెస్ట్ పాయింట్. హల్లెలూయా. బాగా ఆరాధించినప్పుడే, ఆత్మతో నింపడి గంతులు వేసి ఆరాధించినప్పుడే దేవుడు ఆశీర్వించాడు. నువ్వు ఐసీయూలో ఉండి కూడా, డాక్టర్లు చెప్పారు ఇక బ్రతకమనే సిచ్యువేషన్లో కూడా నిన్ను బయటికి తీసుకురాగలడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవుడు. ఈవెన్ బ్రింగ్ యూ అవుట్ ఈవెన్ ద డెడ్లీ సిచ్యువేషన్స్. హల్లెలూయా. బికాస్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ హై అండ్ లో పాయింట్. హల్లెలూయా. ఈవెన్ ఇట్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ టు లోయెస్ట్ పాయింట్. హల్లెలూయా. వాళ్ళ ఆలోచన ఏమైపోయింది? ఇప్పుడు డెవిల్ కూడా అనుకొని ఉంటాడు అన్నమాట. సాతాన్ అంట ఎవరిని మృంగుదనని ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె తిరగట్లా వెతుకుచున్నాడు. ఈ సెర్చింగ్. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. తిరగడం వేరు, వెతకడం వేరు. వెతకడం అంటే ఏంటి? అంటే మీరు అందరూ ఉన్నారు ఇప్పుడు, తిరిగాడు అనుకో, మొదట ఉన్న వ్యక్తి కనిపిస్తాడు, కానీ మొదట ఉన్న వ్యక్తిని చూడట్లేదు, అంటే వెతుకుతున్నాడు. ఎవరు అంటే ఈ సెర్చింగ్ ఫర్ సంథింగ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి గురించి కాదు ఇది. సాతాన్ ప్రతి ఒక్కరి గురించి చూడట్లేదు. ఈస్ లుకింగ్ ఫర్ సంబడి, సెర్చింగ్ ఫర్ సంబడి. హల్లెలూయా. అందరు చెప్పండి, అందరి కోసం సాతాను వెతకట్లేదు అనండి. సాతానుకు పని పాట లేదా? నేను ఎప్పుడు చెప్తుంటాడు, ఈజ్ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ స్మార్ట్. హల్లెలూయా. ఇప్పుడు కూడా చూడండి, అక్కడికి వెళ్దాం ఒకసారి, అక్కడికి వెళ్దాం మనం. యాకోబు 5:8. అది సబ్జెక్టు లేదు, బట్ ఐ వాంట్ గివ్ దట్ థింగ్. ఓకే. వాచ్ మర్చిపోయాను. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. 5:8 అమ్మ చదివేది. యాకోబు 5:8. ఫస్ట్ పీటర్లోకి వెళ్దాం. ఫస్ట్ పీటర్, మేబీ ఇట్ ఇస్ ఇన్ ఫస్ట్ పీటర్, మొదటి పేతురు 5:8. యా. సారీ, నిబ్బరమైన బుద్ధి గలవారై. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడు వాడు? వెతుకుచున్నాడు. హల్లెలూయా. హి సెర్చింగ్ ఫర్ సంబడి. ఎవరిని వెతుకుతాము? ఇప్పుడు వెతకడం అంటే ఏంటి? అన్నీ కాదు, అందులో ఏదో ఒకటి కావాలి మనకి. అవునా కదా? ఇప్పుడు బియ్యం ఉన్నాయి, మీరు బియ్యంలో ఏం వెతుకుతారు? రాళ్ళు వెతుకుతారు.
బియ్యం వెతకరు కదా. బియ్యంలో ఏం వెతుకుతారు అంటే, వెతకడం అంటే ఏంటి? మీ దగ్గర బియ్యం ఉన్నాయి, మీరు బియ్యం రోజు చేస్తారు, మనం ఆ పని చేస్తాం కాబట్టి ఏం వెతుకుతాం దాంట్లో? రాళ్ళు. హల్లెలూయా. అంటే సంథింగ్ స్పెషల్ దాని గురించి వెతుకుతున్నామా లేదా? దేర్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరిని సాతాను వెతుకుతాడో తెలుసా? నిబ్బరమైనటువంటి బుద్ధి లేకుంటే. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? పర్సిస్టెన్సీ ఇన్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసంలో నిలకడ. ఒకవేళ నీ విశ్వాసం బలహీనంగా ఉన్నా సరే, ఆమగించంత ఉన్నా సరే, దాంట్లో ఎలాగ ఉండాలంటే నువ్వు నిలకడగా. హల్లెలూయా. పర్సిస్టెంట్. ఎక్కువ విశ్వాసం అక్కర్లా. ఎక్కువ విశ్వాసం వినుటని బట్టి ఎక్కువ విశ్వాసం వస్తుంది. ప్రతిరోజు వినాలా? కరెక్టే, నీకు ప్రతిరోజు వినడం కుదరలేదు, ఆదివారం ఒకరోజే వస్తున్నావు. ఈ ఆదివారం ఒకరోజు వచ్చినా కూడా ఈ ఆదివారం వినేటువంటి విన్నదాన్ని బట్టి వచ్చే కొంచెం విశ్వాసంలోనైనా ఎలాగ ఉండాలి నువ్వు? నిలకడగా. హల్లెలూయా. పర్సిస్టెంట్ అంటే ఎప్పుడైతే నువ్వు ఇలాగ నిబ్బరం కలిగి స్వస్థ బుద్ధి కలిగి ఉంటావో, నువ్వు సాతానుని ఎస్కేప్, యు విల్ ఎస్కేప్ ద డెవిల్. హల్లెలూయా. యు విల్ ఎస్కేప్ ద ప్రాబ్లమ్స్. హల్లెలూయా. సమస్య నుంచి నువ్వు ఏం చేయగలవు? తప్పించుకోగలవు. హల్లెలూయా. సమస్య నుంచి తప్పించుకోగలవు, ప్రమాదం నుంచి తప్పించుకోగలవు. హల్లెలూయా. సాతాను నుండి అంటే ఇప్పుడు సాతాను ఎవరు వెతుకుతున్నాడు? నువ్వు విని కూడా నీ విశ్వాసంలో నిలకడగా లేకపోతే సాతాను ఏం చేస్తారంట? అట్టి వారిని వెతుకుతారంట. హల్లెలూయా. ద డెవిల్ ఈస్ లుకింగ్ ఫర్ వీక్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నాడు? వెతుకుచున్నాడు. ఎవరు వెతుకుచున్నారు? ఎవరికైతే నిబ్బరమైన బుద్ధి లేదో, ఎవరైతే పర్సిస్టెంట్ ఫెయిత్లో ఉండరో వారిని వెతుకుచున్నాడు. హల్లెలూయా. మనం ప్రతిరోజు కూడా వాక్యం విని ఏం చేయాలా? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. యు నీడ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ ప్రొడ్యూస్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏం చేస్తుంది ఆ వాక్యము? విశ్వాసాన్ని నింపుతుందంట, విశ్వాసాన్ని పెంచుతుంది. హల్లెలూయా. ఇట్ విల్ ప్రొడ్యూస్ ఫెయిత్. వాక్యం వినడమే కాదు, విన్న వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానించాలి. హల్లెలూయా. ఎంతమందికి పోయిన వారం వాక్యం గుర్తుంది? పోయిన వారం వాక్యం ఎంతమంది గుర్తుంది? హలో, ఎవరైనా చెప్పగలరా? సూపర్. హల్లెలూయా. ఫెలోషిప్. When you walk with God, you cannot remain same. Hallelujah. దేవునితో నడవడం వల్ల నీవు అలాగే ఉండవు. You will grow in spiritually, in physically. Hallelujah. అన్ని విషయాలు నువ్వు ఏం చేస్తావు? వృద్ధిని చూస్తావు. హల్లెలూయా. అబ్రహాముతో లోతు నడిచాడు. లోతు నడిచినప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడినట్లు లోతు కూడా ఏం చేయబడ్డాడు? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? లోతు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? దేవునితోనే సహవాసం, దేవుడి యొక్క స్నేహితుడు. ఇంకొకటి అబ్రహాంకి ఏముంది? వాగ్దానము, దర్శనము, పిలుపు, ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ 4 ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి. ఈ 4 ఇచ్చి నువ్వు నడువని చెప్పాడు. నడువని చెప్పినప్పుడు ఇతనికి ఆశీర్వాదము ఉంది కాబట్టి, వాగ్దానము ఉంది కాబట్టి, దర్శనము ఉంది కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. దాంట్లో వింత ఏమీ లేదు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఏ వాగ్దానము లేనటువంటి, ఏ దర్శనము లేదు, ఏ ఆశీర్వాదం లేనటువంటి లోతు కూడా అబ్రహాము వలె ఆశీర్వదించబడ్డాడు. అంటే ఇక్కడ ఆలోచించాలి మనం. అలా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆశీర్వదించబడినటువంటి వ్యక్తితోని నడుస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు కాబట్టి. అయితే తర్వాత మన సహవాసం అయితే ఎవరితో ఉందంట? అవన్నీ చెప్పాను కదండి, మళ్ళీ చెప్పమంటారా? పోయిన వారం వాక్యము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఎవరితో నడుస్తున్నావు? తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోను. హల్లెలూయా. అబ్రహాముతో నడిచిన లోతు ఆశించబడితే, తండ్రితో ఆయన కుమారుడితో నడిచిన నీవు ఆశీర్వదించబడతావా? నౌ లెట్ మీ ఫినిష్ దిస్ థింగ్. ఎందుకు తప్పు చేస్తారో తెలుసా? బలహీనత. నేను కొంతమందిని కౌన్సిల్ చేశాను, యవనస్తులను, బాగా ఆల్కహాలిక్ స్పిరిట్ ఉన్న వాళ్ళు, తాగుతారు, వాళ్ళు బాగా తాగుతారు.
ఎందుకు బ్రదర్ మీరు ఇలా తాగుతారు, మానేయొచ్చు కదంటే, నాకు మానేయాలని ఉంది బ్రదర్, కానీ మానేయలేకపోతున్నాను. ఎందుకు? అది బలహీనంగా మారిపోయింది. ఇతను బలహీన పడిపోయాడు, ఆ ఏరియాలో బలహీన పడిపోయి అది అధిగమించేలాగా అది బలం పొందుకుంది. ఇతను ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. హల్లెలూయా. దాన్ని జయించే సామర్థ్యం లేదు. హీ కెనాట్ ఓవర్కమ్ బికాస్ ఈస్ వెరీ వీక్ ఇన్ దట్ ఏరియా. ఎలాగున్నాడు అక్కడ? వీక్గా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. కాబట్టి అది ఎలాగ మారిపోయింది? బలముగా మారిపోయి ప్రతిరోజు కూడా లోపరుచుకుంటుంది, ప్రతిరోజు కూడా తాగాలి అనే ఆలోచన పుట్టిస్తుంది. హల్లెలూయా. దట్స్ అ వీక్ స్పిరిట్. ఒక దా విషయాలు కాదు, ఇంకా ఏ అలవాటు ఉన్నా కూడా నువ్వు ఒకవేళ దాన్ని జయించలేని పరిస్థితుల్లో ఉన్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావు? బలహీనంగా ఉన్నావు. హల్లెలూయా. అయితే మరి ఎందుకు బ్రదర్ మీ మమ్మీ డాడీ ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళు ప్రతిరోజు చెప్తున్నారు నీకు తాగొద్దు, మానే చెప్పిన, ఎందుకు మానేయలేకపోతున్నారు? ఎందుకు బ్రదర్, నేను చాలాసార్లు ట్రై చేశాను మానేయాలని, కానీ నా వల్ల అవ్వట్లేదు. ఐ కెనాట్ ఓవర్కమ్ దిస్. మరి ఎలాగ మానేయాలంటే బలహీనత ఏమైపోవాలా? బలంగా మారాలి. హల్లెలూయా. ఎక్కడైతే బలహీనంగా ఉన్నాడో ఆ బలహీనత బలంగా మారినప్పుడే దాన్ని జయించగలుగుతాడు. మరి ఇలాగా బలహీనతను బలంగా మార్చేటువంటి కోర్స్ ఎక్కడైనా ఉందా? ఎనీ అకాడమిక్ సిస్టమ్, ఇస్ దెర్ ఎనీ కోర్స్, ఎనీ ట్రైనింగ్ సెంటర్, ఎనీ కాలేజ్, ఎనీ స్కూల్ ఎక్కడైనా ఉందా? ఉంటే చాలామంది జాయిన్ అయిపోతారు. అట్లాంటి దానికి అడ్మిషన్ దొరకవు, అడ్మిషన్స్ ఫుల్. హల్లెలూయా. బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ సచ్ థింగ్స్. బలహీనతను బలంగా మార్చేటువంటి సామర్థ్యము ఏ ఇన్స్టిట్యూట్లో లేదు, ఎక్కడ లేదు. మరి ఎలాగ మారాలా బలహీనుడు బలవంతుడిగా అంటే, బలహీనుడు బలంగా మార్చే ఏకైక సామర్థ్యం, ఏకైక స్థలము సంఘము. హల్లెలూయా. చర్చ్, గాడ్. బలహీనుడు ఏమనాలంట? బలవంతుడను. హల్లెలూయా. When you are weak, come to the presence of God. His presence will make you strong, will give you power. Hallelujah. Hello. Are you getting something? అర్థమవుతుందా? Hallelujah. అలా ఎంతమంది తాగుళ్ళ నుంచి బయటకు వచ్చారో తెలుసా? చాలామంది. Many people, they overcome the weakness because the God. ఇప్పుడు సంఘం ఏమంటుంది తెలుసా? నువ్వు తాగుడు మానేస్తే సంఘానికి రమ్మంటుంది. వాడు మానేయలేడు, సంఘానికి రాలేడు. వాడి జీవితకాలం అంతా సంఘానికి బయటనే ఉండాలి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు రా, నీకు బలం ఇస్తా, నువ్వు మానేస్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. Come into my presence and I give you power so that you can overcome. ఎలాగ మానేయాలి? దేవుడి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు శక్తినిస్తా, శక్తిని బట్టి మానేయాలి. హల్లెలూయా. ఏదైనా ఏ బలితో ఉన్నా సరే, ఎనీ వీక్నెస్. యంగ్ పీపుల్, ప్రే when you are in weak. ఎందుకో తెలుసా? పౌలు అంటాడు, నా బలహీనతలు యందే దేవుడి యొక్క శక్తి ఏమవుతుందంట? సంపూర్ణము. హల్లెలూయా. నీకు దేవుడి యొక్క సామర్థ్యం సంపూర్ణంగా కావాలి అంటే నీ బలహీనతను తీసుకొని దేవుడి దగ్గరికి రా. కమ్ విత్ అ వీక్నెస్. లార్డ్, ఐ యామ్ వీక్ ఇన్ దిస్ ఏరియా, ఐ కెనాట్ ఓవర్కమ్ దిస్ లార్డ్. నేను దీన్ని జయించలేకపోతున్నాను, ఇక్కడ బలహీనంగా ఉన్నాను ప్రభా. ఆ బలహీనతను తీసుకొని దేవుడి సన్నిధికి వస్తే ఆ బలహీనతలో దేవుడి యొక్క శక్తి సంపూర్ణం అవుతుందంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. And the power of God will be fulfilled in the weak areas. ఇది తెలియకపోతే యవ్వనస్తులు సంఘానికి రారు. They cannot come. It not because of their rebellion. వారి దేవునికి విరోధంగా పనిచేసేవారు కాదు, భయము. దేవుని దగ్గరికి వస్తే మళ్ళీ నా బలహీనత ఉంది కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను అనే భయముతో రారు. నాకు ఈ వ్యసనం ఉంది, అలవాటు ఉంది, నేను దేవుడి సన్నిధికి వెళ్ళలేను అనేటువంటి భయముతో రారు అంతే. కానీ వారికి దేవుడు అంటే భక్తి లేక కాదు. దే లవ్ గాడ్, దే వర్షిప్ గాడ్, బట్ బికాస్ ఆఫ్ దట్ వీక్నెస్, ఆ బలితతో ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వారికి తెలుసు, ఈ బలితతో నేను దేవుడి సన్నిధికి వెళ్ళలేను. ఎందుకు? సంఘాలన్నీ కూడా అవే ఘోషిస్తున్నాయి. నువ్వు తాగుతున్నావా? రావద్దు. సిగరెట్ తాగుతున్నావా? రావద్దు. తప్పు చేస్తున్నావా? రావద్దు. మరి ఎప్పుడు మారుతాడు? ఎవరు మార్చాలి? హూ కెన్ చేంజ్ దట్ పర్సన్? ఇట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దట్ విల్ గివ్ యూ లైఫ్. దేవుడి సన్నిధి నీకు ఏమిస్తుంది? బలము.
దేవుడు నేను ఎలాగ మారుస్తాడు? బలంగా మారుస్తాడు. నువ్వు ఎప్పుడైతే బలంగా మారుతావో ఏ బలిత పనిచేయదు, ఇంకా ప్రతి బలిత పైన నువ్వు విజయము పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు ఏ బలిత నువ్వు బలితల్లో ఉండి ఆ బలితను బట్టి ప్రార్థించలేకపోతున్నావో, దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని ధైర్యంగా అడగలేకపోతున్నావో, ఆ బలితని దేవుడు బలంగా మార్చునుగాక. హల్లెలూయా. లెట్ ఇట్ బి వెరీ స్ట్రాంగ్. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, అద్దం ముందు నిలబడి ఏమని తెలుసా? నేను నీతిమంతుణ్ణి అనుకోవాలా. ఐఎమ్ రైచస్. పాపిని అనుకోకూడదు. చాలామంది ప్రార్థించగానే మోకరించగానే ఏమనుకుంటారు? పాపిని ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభా, క్షమించు 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 క్షమించు. ఇదే ప్రార్థన. దిస్ ఇస్ ద ఓన్లీ ప్రేయర్. దేవుడు చూస్తాడు, ఏం ప్రార్థన చేస్తున్నారా బాబు నువ్వు. యోహాను నీకు చెప్పలేదా? మొదటి అధ్యాయం 29వ వచనం నీకు చెప్పలేదా? ఏమన్నాడు? ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ పాపాన్నంతా నేను మోసుకొని పోతే మళ్ళీ పాపని అంట వెంటరా బాబు అంటారు దేవుడు అక్కడ. హల్లెలూయా. పాపాన్నంతా మోసుకెళ్ళాడా? మోసుకెళ్ళాడంట. హీ క్యారీడ్ ఎవ్రీ సిన్. స్టిల్ యూర్ ప్రేయింగ్ ఐఎమ్ ఎ సిన్నర్. అయినా సరే ఏం ప్రార్థన చేస్తున్నాం మనము? పాపిని ప్రభువా. వ్యాలిడ్ ప్రేయరా? అలాగని తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోకూడదా? ఒప్పుకోవాలి. ఎలాగా? ఈ ఏరియాలో ప్రభా నేను బలహీనంగా ఉన్నాను, దీన్ని జయించలేకపోతున్నాను, నీ కృప నాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనతను దేవుడు విజయంగా మారుస్తాడు. హల్లెలూయా. దట్ విల్ బి ఎ టెస్టిమనీ ఇన్ యువర్ లైఫ్. అది నీకు ఎలాగ మారుతుంది? సాక్ష్యం. హల్లెలూయా. ఆయన లోక పాపమునంతా మోసుకొని వెళ్ళాడు. లోక పాపాన్ని మోసుకొని పోయినా దేవుని గొర్రె పిల్లంట. హల్లెలూయా. ఆయన పాపాన్ని అంతా తీసివేసి నేను నీతిమంతునిగా చేస్తే నువ్వు చేసే ప్రార్థన ఏంటి? పాపి ప్రార్థన. హల్లెలూయా. పాపి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించగలనా? యోహాను సువార్తలో అంటాడు, పాపుల మనవి దేవుడు ఆలకించడు కదా. మరి నేను పాపిని ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభాని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు? ఆలకించట్లేదు. కాబట్టి అద్భుతం చూడగలుగుతున్నామా? స్వస్థత చూడగలుగుతున్నామా? సామర్థ్యం చూడగలుగుతున్నామా? దేవుడు బలమును పొందుకోగలుగుతున్నామా? పొందుకోవట్లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా బలహీనంగా ఉన్నావు, పడిపోతున్నావు, నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడంట. హల్లెలూయా. 7 times he will fall. దేవుడు పాపి పడిపోవట్లు అన్నట్లే ఎవరు పడిపోతారంట? నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడివే పడిపోయావు. పడిపోయినప్పుడు పాపి లే అంటాడు దేవుడు, నీతిమంతుడు లే అంటాడు. మళ్ళీ పడిపోయావు, మళ్ళీ పాపి లే అంటాడు దేవుడు, నీతిమంతుడు లే అంటాడు. మళ్ళీ పడిపోయావు, అలాగే 7 మార్లు పడిపోయావు. 7 మార్లు పడిపోయినా కూడా దేవుడిని ఏమంటున్నాడు? ఒరే 7వసారి కూడా పడిపోయావా పాపి పో అంటాడా? లేదు, నీతిమంతుడా లే అంటాడు. హల్లెలూయా. ఆ 7వసారి కూడా నువ్వు నీతిమంతుడా అని లెమ్మన్నప్పుడు మళ్ళీ పడకుండా దేవుడు నిలబెడతాడు నిన్ను. హల్లెలూయా. మళ్ళీ పడిపోవు ఇంకా పాపంలో, శాపంలో, బలహీనతలో. యు కెనాట్ ఫాల్ డౌన్. దిస్ ఇస్ గాడ్ హూ విల్ గివ్ యు స్ట్రెంగ్త్, పవర్. హీ విల్ ఎంపవర్ యు. అయితే పాపం అంటే ఏంటో తెలుసా? ద సిన్ ఈజ్ పడిపోయినప్పుడు ఇది బాగుంది అనుకోవడం. ఇది బాగుంది అని అందులో కంటిన్యూ అయిపోతే ఏమంటారు దాన్ని? నౌ యు ఆర్ ఎ సిన్నర్. పాపంలో పడిపోయావు, బాగుంది, ఎంత బాగుంది లైఫ్, చాలా బాగుంది, దొంగతనం చేయడం చాలా బాగుంది, అబద్ధాలు చాలా బాగుంది, కంటిన్యూ చేద్దాం జీవితకాలము. దాట్స్ అ సిన్. లేదు, పడిపోయినప్పుడు కూడా అరే నేను నీతిమంతుని, దేవుడు నా పాపంలన్నీ క్షమించేశాడు, నా పాపంలన్నింటి ఆయన మోసుకొని పోయాడు, నేను నీతిమంతుని కదా, ఇక్కడ ఉండకూడదు, నేను లేవాలి అనే ఉద్దేశం ఉంటే చాలు, దేవుడు లేపి నిలబెట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ థాట్ ఉంటే చాలు నీకు. హల్లెలూయా. ఈవెన్ దట్ వన్ థాట్ ఈజ్ ఎనఫ్ ఫర్ గాడ్ టు బ్రింగ్ యూ అవుట్. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా నా బలహీనతనే వాడుకోను. Hallelujah. He will use your weakness. He will give you power and the grace will empower you. Hallelujah. కృప నిన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా యూనిట్ కన్ఫెస్ ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి, నేను పాపినని కాదు, నీతిమంతుణ్ణి. Hallelujah. I am a righteous man. By the grace of God, I am righteous.
దేవుని కృపను బట్టి నేను నీతిమంతుణ్ణి, ఆయన రక్తంలో కడగబడ్డాను కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి అని ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో నీ హృదయం దానితో నింపబడుతుంది. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. హల్లెలూయా. God never records a bad thing. మొన్న ఎవరో వాక్యం చెప్తున్నప్పుడు, జాగ్రత్త నీ పాపములన్నీ కూడా దేవుడు వీడియో వేసి చూపిస్తాడు పరలోకంలో. దేవుడికి అదే పని. మరి ఏం చేస్తాడంట? వీడియో రికార్డ్ చేస్తాడు. నీ జీవితాన్ని అంతా రికార్డ్ చేసేసి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఏం చేస్తాడు? వీడియో చేస్తాడు. జాగ్రత్త. ఆ నెక్స్ట్ టైం దేవుడి సన్నిధికి రావడం మానేస్తాడు. ఎందుకు? సీసీ కెమెరా పెట్టాడేమో పాస్టర్ గారు అక్కడ, అది దేవుడికి వెళ్ళిపోతుందేమో, రావడం మానేస్తాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ పాపములను ఇకను నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఐ నెవర్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్. అంటే దాని అర్థము నువ్వు నీతిమంతుడు అని కాదు, నేను నీ పాపములను తీసివేశానని అర్థము. హల్లెలూయా. ఐ రిమూవ్ యువర్ సిన్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ క్లియర్ కాన్షియస్, ఎ రైచియస్ కాన్షియస్. దీనిపైన నీ విశ్వాసం ఉండాలి. ఆయన రక్తాన్ని నమ్మగలగాల. ఆయన రక్తము నా పాపం కంటే గొప్పది, నా పాపములు అన్నిటినీ తీసివేసే సామర్థ్యమైన రక్తానికి ఉంది అని రక్తాన్ని నమ్మవా? అదే విశ్వాసం అంటాడు దేవుడు. ఆ విశ్వాసమును బట్టే నువ్వు నీతిమంతుడు అంటాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి. హల్లెలూయా. ఎలాగ ఎంచబడింది నీతిగా? క్రియలను బట్టా, నమ్మడాన్ని బట్టా? He believed God. హల్లెలూయా. నమ్మాడంట దేవుణ్ణి. అంతే. నమ్మడం వల్ల ఏమైపోయాడు అబ్రహాము? నీతి. అంటే ఏం నమ్మాడు? ఆయన రక్తాన్ని బట్టి నేను నీతిమంతునని నమ్మాడు. అలా నమ్మడం వల్ల నీతిమంతునిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనము అది నమ్మడం కాదు, పాపిని అనే నమ్మకం ఎక్కువ ఉంటుంది మనకి. నేను పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్. దిస్ కాన్షియస్ విల్ కిల్ యూ, విల్ నాట్ గివ్ యూ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. యూ కెనాట్ రిసీవ్ బ్లెస్సింగ్. ఈ మనసాక్షి నీకు ఏమివ్వదు? ఆశీర్వాదాలు ఇవ్వదు. హల్లెలూయా. నేను నీతిమంతుని ప్రభా, ఇదిగో తప్పు చేస్తాను, అయితే ఆ తప్పులో నేను ఉండడానికి ఇష్టపడట్లేదు. ఐ వాంట్ టు కమ్ అవుట్. నేను బయటికి రావాలనుకుంటా, అయితే నేను బయటికి రాలేకపోతున్నాను. అది నా బలహీనత ప్రభా, నేను బలహీనంగా ఉన్నాను, నా బలహీనతను వాడుకో, నన్ను బలంగా మార్చు అని ప్రార్థించావా? కృప నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. గ్రేస్ విల్ కమ్ టు యూ అండ్ బ్రింగ్ యూ అవుట్. హల్లెలూయా. హలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్ రైట్. ఓకే. సో ఎంతమందికి అర్థమైంది ఇది? నౌ దట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ గ్రేస్. వాట్ ఐ గేవ్ యూ ద ఫౌండేషన్ ఆఫ్ గ్రేస్. కృప పునాది. రానున్న రోజుల్లో ఐల్ టీచ్ అబౌట్ వాట్ ఈస్ గ్రేస్. హల్లెలూయా. నాట్ నౌ. మీరు ఇంకా చిన్నపిల్లలు. సో యు ఆర్ స్టిల్ కిడ్స్. So I cannot give you solid food. Grace is a solid food. Hallelujah. All right. ఎంక్వైరీ కమిటీ అయిపోయింది. ఎంక్వైరీ కమిటీలో ఏం తేలింది? సాతానికి మళ్ళీ కంగు తిన్నాడు అన్నమాట. వాడ బాగా విశ్వాసం ఉన్న వాళ్ళకి ఈయన దేవుడు అనుకున్నాను, బలహీనలు కూడా దేవుడేనా? పదరా ఇంకేం చేస్తా, ముళ్ళ మూట సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోతాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడికి. వాడి వ్యాధి, వాడి రోగం, వాడి బాధ, వాడి బలిత, వాడి దరిద్రం, వాడు ఏమేమి తీసుకొచ్చాడో మొత్తం అన్ని ఒక మూట కట్టుకొని పారిపోతాడు. ఎందుకు? వాడి ఆలోచన ఏమైపోయింది? తలక్రిందులు. అరే వీళ్ళకి దేవుడు కాదనుకున్నా, వీళ్ళకి కూడా దేవుడేనా, ఇంకేం చేస్తాం పద అనుకుంటాడు. మోకాలు నొప్పి అక్క పద, తలనొప్పి అక్క పద, నువ్వు కూడా నిరుద్యోగం అనే దురాత్మ పద, ఏం చేద్దాం రా వెళ్ళిపోదాం. ఎందుకు? ఆయన కూడా దేవుడు అంట, ఇంకేం చేస్తాము? అలాగే దేవుడు ఈరోజు నువ్వు బలంగా ఉన్నా సరే నీకు దేవునిలాగా ఉండును గాక. హల్లెలూయా. నీ బలిత బలంగా మారును గాక. హల్లెలూయా. దట్స్ లైఫ్ మై బ్రదర్. దట్స్ గాడ్. దేవుణ్ణి మనమే రాంగ్ ఇమేజ్లో చూపించాం. వి షోడ్ జీసస్ ఇన్ ఎ రాంగ్ ఇమేజ్, ఇన్ ఎ రాంగ్ వే.
ఆయన ఉగ్రత కలిగిన దేవుడు, కోపము కలిగిన దేవుడు, సహించడు, శిక్షిస్తాడు. ఇలాగ చూపించాం సంఘానికి. హల్లెలూయా. కరెక్టే, అది ఒకప్పుడు ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ప్రతి మానవుడి గురించి రక్తము కార్చి, ప్రతి పాప గురించి రక్తం కార్చి, ప్రతి మానవుణ్ణి ఆ రక్తంలో కడిగి నీతిమంతునిగా చేసిన తర్వాత దేవుడి ఉగ్రత ఆయన సిలువలో కొట్టివేయబడింది. హల్లెలూయా. సిలువలో ఏం చేయబడింది? ఉగ్రత కొట్టివేయబడింది. జడ్జ్మెంట్ హస్ బీన్ పాస్డ్ ఇన్ క్రాస్. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతున్నది, లోకాధికారి బయటికి త్రోసివేయబడుచున్నాడు. 2000 సంవత్సరాల క్రిందటనే తీర్పు జరిగిపోయింది. హల్లెలూయా. ద జడ్జ్మెంట్ హస్ బీన్ పాస్డ్. హల్లెలూయా. ఆల్ రైట్, నౌ కమ్ బ్యాక్. 15 minutes. It's 11:43. By 12 I'll be finishing. చూద్దాం ఎంతవరకు ఫినిష్ చేయగలుగుతామో చూద్దాం. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది నాకు కూడా దేవుడేనైనా? విశ్వాసం వచ్చిందా? ప్రార్థించవచ్చా ఇప్పుడు నువ్వు? హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థించవచ్చా? ప్రార్థించవచ్చు. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త తాగేవాడు అనుకో, అతను నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఒరే తాగుబోతాడు, ఎప్పుడు మానేస్తావు అంటే మానేయడు, జీవితంలో ఎప్పుడు మానేయడు. ఇంకేంటి, మా ఆవిడ కూడా తెలిసిపోయింది కదా, హ్యాపీగా తాగేద్దాం పదా. ఇంతకుముందు అబ్బాయి ఉండే, మా వాడికి తెలిస్తే తిడుతుందేమో, కొడుతుందేమో, మళ్ళీ ఏమన్నా అంటుందేమో, పిల్లల ముందు ఎందుకు మళ్ళీ అవమానపరుస్తుంది అనేటువంటి బాధ ఉండే. ఇప్పుడు మీ ఆవిడకి తెలిసిపోయింది కాబట్టి ఏమనుకుంటాడు? స్వతంత్రుడు అయిపోయాడు, విచ్చలవిడిగా తాగేస్తాడు. దట్స్ కండమ్నేషన్. అదేంటి తెలుసా? కండమ్నేషన్. అదే నువ్వు మీ ఆయనని త్రాగి వచ్చాడు అనుకోండి, ఎందుకంటే తాగుతారు, మీరు నీతిమంతులండి, దేవుని నమ్ముకున్న రక్తంలో కడగబడ్డారు, మీరు నీతిమంతులు ఇలాగ చేయకూడదండి అన్నామనుకో, మా ఆవిడని కొత్తగా మాట్లాడుతుంది ఈరోజు. అర్థం కాదు, ఫస్ట్ మొదట్లో అర్థం కాదు. మళ్ళీ తాగి వచ్చాడు అనుకో, మళ్ళీ అంటాం వద్దండి, నువ్వు నీతిమంతునివ్వండి, తాగకూడదు, నువ్వు రక్తంలో కడగబడ్డావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా, నేను కూడా ప్రేమిస్తున్నాను, నిన్ను పిల్లలందరూ ప్రేమిస్తున్నాను, తాకండి. రెండో రోజు కొత్తగా ఉందండి, ఇది ఏదో కొత్తగా ఉందాం, మళ్ళీ తాగొచ్చాడు, మళ్ళీ అదే మళ్ళీ తాగొచ్చాడు, మళ్ళీ అన్నాడు ఇంకోసారి, వద్దే ఇంకా నేను మానేస్తున్నాను నేను ఈ రోజు నుంచి, ఇంకా నేను తాగను అంటాడు. ఆ మజ్జిగుంటి ఇవ్వే, కాఫీ ఉంటే ఇవ్వ అంటాడు. హల్లెలూయా. దిస్ ఇస్ గ్రేస్ ఫ్రెండ్. గ్రేస్ విల్ చేంజ్ ఎవ్రీవన్. గ్రేస్ విల్ చేంజ్ ఎవ్రీవన్. కండమ్నేషన్ కిల్స్ యూ. తప్పు చేస్తున్న వాడిని అంటే నేను ప్రోత్సహించమని చెప్తున్నానా? హృదయ అంతరంగాలని మార్చు అని చెప్తున్నాను. వాక్యం ఏం చేయాలా? హృదయంలో అంతరంగాన్ని మార్చాలి. హల్లెలూయా. బాహ్యంగా కాదు. లేకపోతే నువ్వే సర్వ్ చేయి. ఎక్కడ బయట ఎందుకు తాగిస్తారండి? రండి ఇంట్లో తాగండి, బయట తాగి అక్కడ అందరు చూస్తున్నారు, కుటుంబం పరుగు పోతుంది, ఇంట్లోకి తీసుకొని రండి, చక్కగా తాగండి అని ఇంట్లో టేబుల్ వేసి ఒక గ్లాస్ పెట్టేసి నువ్వే సర్వ్ చేయి. సర్వ్ చేసిన ప్రతిసారి కూడా ఏమన్నాలా? నీతిమంతుడు అండి నువ్వు. ఎవరు నువ్వు? నీతిమంతుడు. ఇలాంటి పనులు చేయకూడదండి. గ్లాస్ ఇవ్వు, తాగుతాడు. మళ్ళీ గ్లాస్ ఇవ్వు, తాగుతాడు. నీతిమంతుడు అండి, ఇలా చేయకూడదు, ఇది తప్పండి, ఇది నీతిమంతుడు ఇలాగా చేయొచ్చా అని చెప్పి ప్రతిసారి అలా చేస్తుంటే అతని హృదయంలోకి నీతి అనేటువంటిది దిగిపోతుంది. హల్లెలూయా. 4వ పెగ్గుకి 5వ పెగ్గు ఏమంటాడు? ఇది ఎంత దాకా ఎక్కట్లేదే, మజ్జిగ ఏదన్నా ఉంటిమంటాడు. ఇది నాకు ఎక్కట్లేదు, మజ్జిగ. హల్లెలూయా. యు సీ వాట్ చేంజెస్ హిస్ గ్రేస్. ఏం మార్చగలదు మనిషిని? కృప. ఎన్నిసార్లు చెప్పినా మాయవ నువ్వు, ఈ తాగుడు మానవ తాగుపోతాడు అన్నవా, ఇంకొక పెగ్గు ఎక్కువ వేసుకుని ఏమన్నవే అంటాడు. అప్పటి వరకు తాగడే ఉండే, ఇప్పుడు కొట్టుడు వచ్చేస్తుంది, బాధలు వచ్చేస్తుంది. అప్పటి వరకు కేవలం తాగి వచ్చేవాడు. నువ్వు అన్న ప్రతిసారి ఏమైపోతాడు? బీపీ పెరిగిపోయి ఎలాగా, నన్ను ఇలాగంటమా, విడాకులు ఇచ్చేస్తాను. యు సీ దట్ కండమ్నేషన్ ఇట్ కిల్స్ యూ. అదేమంటారు? దాన్ని ఏమంటున్నాను? కండమ్నేషన్. హల్లెలూయా. గిల్టీనెస్, ఇట్ విల్ కిల్ యూ. బట్ ఎవ్రీ టైం తప్పు చేసి వచ్చిన ప్రతిసారి కూడా అతనికి మంచి మాటలు చెప్పి ఓదార్చి నీ ప్రేమను చూపించావా, అతన్ని గెలుచుకుంటావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. యు విల్ విన్ హిమ్. కొంచెం సమయం పట్టొచ్చు, కొంచెం బాధ కలగొచ్చు నీకు, కానీ
అల్టిమేట్గా దాంట్లో అద్భుతమైన విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ రిసీవ్ విక్టరీ. దిస్ ఇస్ గాడ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు హృదయాన్ని మీ ముందు పెడుతున్నాను ఈరోజు. ఐమ్ గివింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మనము పాపంలో చచ్చిన వారమై ఉండగానే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి అనుగ్రహించాడంట. హల్లెలూయా. మరి అలాంటి దేవుడు ఆ బలహీనతను బలంగా మార్చలేడా? ఆ నిరుద్యోగాన్ని ఉద్యోగంగా మార్చలేడా? ఆ కనని గర్భాన్ని కని గర్భంగా మార్చడా? ఆ వ్యాధిని స్వస్థతలుగా మార్చడా? 100%గా మార్చి తీరుస్తాడు. హల్లెలూయా. హీ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇలాంటి వాక్యం చెప్పామనుకో డెవిల్ పారిపోతాడు, సాతానుగాడు. ఇంకేంది వాళ్ళకి తెలిసిపోయింది పదా అంటాడు. ఇన్ని రోజులు ఏదైతే రహస్యము వాళ్ళకి దాచిపెట్టి ఉంచామో, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు, నువ్వు ప్రార్థన వినట్లేదు, నువ్వు పాపివి అని ఏదైతే రహస్యం దాచిపెట్టామో, ఇదిగో వచ్చాడు, ఇప్పుడు రివీల్ చేసేసాడు. ఇంకేంటి పదా ఇంకా పారిపోదాము. ఈ రోజు నుంచి నీ గృహంలో ఉన్న ప్రతి సమస్య పారిపోవును గాక. హల్లెలూయా. రన్ బ్రదర్, ద వర్డ్ ఇట్స్ ఎ పవర్. హల్లెలూయా. వాక్యం మీకు ఏమిస్తుంది? జీవం. అందరి జీవం అనండి. యేసుక్రీస్తు ప్రభువారు నా గొర్రెలకు సగం జీవం కలగడానికి ఇవ్వడానికి వచ్చానని చెప్పలా. ఎలాంటి జీవము? అందరు సమృద్ధి అనండి. గట్టిగా చెప్పండి. సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికే వచ్చాడు ఆయన. వచ్చాడు, వెళ్ళిపోయాడు ఇచ్చి. ఈ రోజు నుంచి అది మనం పొందుకొందుము గాక. హల్లెలూయా. సంబడి సే ఐ రిసీవ్ ఇట్. రిసీవ్ దట్. హల్లెలూయా. వన్ ప్రేయర్ అవే. ఆగిపోయింది అది. సో ఇట్ విల్ కంటిన్యూ, నో ప్రాబ్లం, విల్ కంటిన్యూ ఇట్. ఆల్రైట్. ఓకే. సో అయితే చూడండి, నేను ముందు చెప్పాను ఎక్కడ మనం ఆగిపోతామో తెలుసా? కష్టాలు వస్తాయి, కరెక్టే, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుడు చెప్పాడు మీరు లోకంలో ఉన్నారు కాబట్టి మీకు శ్రమ వస్తుంది, అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా. ఈవెన్ జీసస్ క్రైస్ట్ ఇస్ గివింగ్ ది సేమ్ స్టేట్మెంట్. నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. లోకాన్ని జయించడం అంటే ఏంటి? ఇంకా ప్రతి సమస్య పైన నీకు ఏముంది? విజయం. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. అది ఓడిపోయిన సమస్యతోనే, ఓడిపోయిన దాంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. హల్లెలూయా. You're fighting what has been defeated already. You're fighting with that thing. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఏం చేశాడు? లోకాన్ని అంటే మట్టిని జయించడం కాదు, లోకంలో ఉన్న ప్రతి సమస్యను జయించేశాడు. ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి వ్యాధిని, రోగాన్ని, బాధని, బలిత, దరిద్రం, లేమి, ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టీరియా, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మ, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, చీకట్లో ఉన్న ప్రతి శక్తి, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఈ లోకం అంతటిని దేవుడు జయించేసి ఆ జయంను, విజయం నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. గాడ్ గివ్ యు దట్ విక్టరీ అండ్ నౌ యు ఆర్ విక్టోరియస్. ఎందుకు మనము అధికమైన విజయం, మోర్ దెన్ కాంకరర్ అంటారు తెలుసా? మోర్ దెన్ కాంకరర్ అంట. మనం ఎవరు? మనము వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. హల్లెలూయా. అత్యధికమైన విజయం పొందుకున్న వారము. మోర్ దెన్ కాంకరర్ అంటే ఏంటి? యుద్ధము చేయకుండానే నెగ్గువాడు. హల్లెలూయా. యుద్ధము చేయకుండానే నెగ్గువాడిని ఏమంటారు? కాంకరర్ అంటే యుద్ధము చేసి గెలిచేవాడు. మోర్ దెన్ ఏ కాంకరర్ అంటే అసలు యుద్ధము లేకుండానే గెలిచేవాడు. ఇప్పుడు దేవుడు నిన్ను యు ఆర్ ఏ కాంకరర్ అనలేదు, యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్ అన్నాడు. హల్లెలూయా. అంటే యుద్ధము లేకుండానే అద్భుతమైన విజయాన్ని పొందుకున్నవాడు నువ్వు. హల్లెలూయా. యు రిసీవ్ విక్టరీ. హల్లెలూయా. వితౌట్ ఫైటింగ్ ఎ ఫైట్. హల్లెలూయా. కాబట్టి ఏ యుద్ధమైన పని చేస్తుందో ఇక మీద నీ మీద చేయదు. హల్లెలూయా. నో ఫైట్ కెన్ విన్. ఆల్రైట్. ఓకే. సరే, అది తెలిసినప్పటికి కూడా నువ్వు నో, దట్ ఈస్ ద రెవల్యూషన్. అది నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ అది తెలియలేదనుకో ఇంక అంతే, నేను ఓడిపోతానేమో. సమస్య ఎప్పుడు కూడా, సాతాను ఎప్పుడు కూడా నేను ఏం చేస్తారో తెలుసా? బలహీనపరిచేసి, నేను ఎప్పుడు చెప్తాను, సాతానికి ప్రాణము తీసే హక్కు లేదు. He doesn't have the right to take your life. సాతాను నిన్ను చంపేలేడు. Satan, devil cannot kill you and cannot take your spirit. చంపేలేడు. అయితే ఏం చేస్తాడు తెలుసా? విసిగించేస్తాడు జీవితాన్ని. విసిగించేసేసి ఇంకా మనకు మనమే ఎందుకు ఈ జీవితం అనుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా. ఆ నిరుద్యోగముతో, ఆ బాధతో, ఆ వ్యాధితోని, ఆ సమస్యలతోని, రకరకాల సమస్యలు చూపించేసి, నిరుత్సాహపరిచేసి,
విసిగించేసే జీవితాన్ని, ఇక మన జీవితాన్ని మనము కోల్పోయేలాగా చేస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెపన్ ఆఫ్ డెవిల్. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నారు, అది దేవుడికి తెలుసు కాబట్టే నువ్వు వాటిని గురించి చూసినప్పుడు కంగారు పడకూడదు. వాటన్నిటిలో నువ్వు అద్భుతమైన విజయాన్ని పొందుకున్న వాడవే. హల్లెలూయా. ఒక సమస్య వెళ్ళడానికి ముందు ఇక ఆ సమస్య వెళ్ళిపోతుంది, దేవుడిని ఆశీర్వించేటువంటి జోన్లోకి వస్తున్నాం, దేవుడు ఆశీర్వించే సమయంలోకి వస్తున్నాం అన్నప్పుడు సమస్యని సాతాను ఇంకా తీవ్రతరం చేసేస్తాడు. హల్లెలూయా. ఇట్ విల్ బికమ్ మోర్ డేంజరస్. ఇంకా తీవ్రంగా చేసేస్తాడు. ఎందుకు? ఆ తీవ్రతను బట్టి నువ్వు దేవుణ్ణి వదిలేస్తావేమో, ఆశీర్వాదం పొందుకోకుండా విశ్వాసాన్ని కోల్పోతావేమో అని ప్రయత్నం చేసి ఉన్న సమస్యని ఏం చేస్తాడు? ఇంకొక సమస్య, ఇంకొక సమస్య, ఇంకొక సమస్య, అలాగా సమస్యల వలయంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? వదిలేస్తాము దేవుణ్ణి. విల్ లీవ్ గాడ్. ఇంకా ఏం చేశాడు? ఈ సమస్య గురించి ప్రార్థిస్తే ఇంకో సమస్య వచ్చింది, ఈ సమస్య గురించి ప్రార్థిస్తే ఇంకో సమస్య వచ్చింది, సమస్య వెంబ సమస్య, సమస్య వెంబ సమస్య. అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అనే విశ్వాసాన్ని కోల్పోతాము. హల్లెలూయా. విల్ లూజ్ అవర్ ఫెయిత్. అయితే ఎందుకు సమస్య వెంబ సమస్య వస్తుంది? ఎందుకు ఈ సమస్య గురించి ప్రార్థిస్తే ఇంకో సమస్య, మోకాళ్ళ నొప్పి గురించి ప్రార్థిస్తే నడుము నొప్పి వచ్చేసింది, నడుము నొప్పి గురించి ప్రార్థిస్తే తలనొప్పి వచ్చేసింది. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే ఇంకొక ప్రార్థన చేస్తే వాటన్నిటిలో నుంచి గొప్పగా బయటికి రాబోచున్నామని సాతానికి తెలుసు. హల్లెలూయా. యు విల్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ వన్ ప్రేయర్ అవే. అప్పుడు సమస్య ఏమైపోతుంది? తీవ్రమైపోతుంది. లాస్ట్ వెపన్ ఉపయోగించేస్తాడు, వాడు బలమంతా ఉపయోగించేస్తాడు నిన్ను బయటకు తీసుకురావడానికి. అప్పుడు కూడా నువ్వు విశ్వాసాన్ని పట్టుకున్నావా, వాడిని త్రొక్కి బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ ద వన్ ప్రేయర్ అవే. డోంట్ గివ్ అప్. పక్కలో చెప్పండి, అసలు దేవుని విడిచిపెట్టొద్దు అనండి. డోంట్ గివ్ అప్ దట్ ప్రేయర్. ఆ ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావా, ఇంకా కొంచెం రోజులు పట్టుకొని ప్రార్థించు. విశ్వాసాన్ని ఇంకా అలాగే నిలకడగా పట్టుకో. హోల్డ్ ఆన్ దట్ ఫెయిత్. నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. పక్కలో చెప్పండి, ఎక్కడ కూడా విడిచిపెట్టొద్దు అనండి. ప్రార్థిస్తున్నాం 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, ఈవెన్ 10 years ఆఫ్ ప్రేయింగ్, ఇంకా కొన్ని రోజులు ప్రార్థించు. హల్లెలూయా. ఆ 10 సంవత్సరాల సమయముతో పాటు అద్భుతాన్ని కూడా దేవుడు అనుగ్రహించేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఈవెన్ ద 10 years టైమ్ అండ్ ద బ్లెస్సింగ్స్ యు విల్ రిసీవ్ ఇట్ డబుల్ ఫోల్డ్. హల్లెలూయా. మన పక్క వాళ్ళు ఆశీర్వించబడుతున్నారు, పక్క వాళ్ళు గొప్పగా ఉన్నారు, పక్క వాళ్ళు ఇదైపోతున్నారు అని ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్ పీపుల్. వాడు బాగా చదువుతున్నాడు, వాడు బాగా డెవలప్ అయిపోతున్నాడు, బాగా వృద్ధి చెందుతున్నాడు, నేను మాత్రం ఇలాగే ఉన్నాను అని ఎప్పుడు కూడా మన జీవితాన్ని కంపేర్ చేసుకోకూడదు. నెవర్ కంపేర్. యూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదం గొప్పది. నువ్వు ఇంకా సమయం పడుతుందని ఆశీర్వాదానికి అంటే నీ ఆశీర్వాదము బహు గొప్పది. హల్లెలూయా. ఇఫ్ ఆర్ టేకింగ్ టైమ్, యువర్ బ్లెస్సింగ్ ఇస్ మోర్ గ్రేట్ బ్లెస్సింగ్స్ దెన్ అదర్ పీపుల్. హల్లెలూయా. వాట్సాప్లో ఇప్పుడు ఒకసారి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరో మెసేజ్ పంపించారు. అందులో ఒక కుక్క, ఒక ఏనుగు ఉంటుంది. ఒక కుక్క, ఒక ఏనుగు ఉంటుంది. 2 కన్సీవ్ అయిపోతాయి ఒక టైంలో. 2 కన్సీవ్ అయిపోయి కొంచెం టైం, ఒక 3 నెలలు కాగానే కుక్క పిల్లలు పెట్టేసింది, డజన్ పిల్లలు పెట్టేసింది. ఏనుగుకి మాత్రం అలాగే ఉంది. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ డజన్ పిల్లలు పెట్టేసింది. ఎవరు? కుక్క. మళ్ళీ ఏనుగు దగ్గర, అసలు దేవుని ప్రార్థన ఆలకిస్తున్నాడా చూడు, నీతో పాటు కన్సీవ్ అయిన నేను 2 సార్లు కన్నాను, నువ్వు ఇంకా కనలా. 3వసారి కనేసింది కుక్క. అయినా ఏనుగుకి ఏం లేదు. 4వసారి కనేసింది. దానికి మొత్తం జాతి అంత కుక్కల జాతి అయిపోయింది. అలాగా అక్కడ పెద్ద మంద అయిపోయింది కుక్కల్ని. కానీ ఏనుగుకి ఏమీ లేదు. అసలు పొట్ట కూడా బయటికి రాలి, కనిపించట్లేదు. కుక్కకు డౌట్ వచ్చేసింది, లే ఈడు అసలు దేవుడికి ఇష్టమైన వాడు కాదు, నేనే ఇష్టమైన వాడిని దేవుడికి, కాబట్టి నాకు ఇంతమంది పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు, చూడు నేను గొప్ప అతిశయం వచ్చేసింది కుక్కకి. మళ్ళీ అలాగా 8 సంవత్సరాలు అయిపోయిందంట. 8 years. వదిలిపెట్టి దేవుని ఇంకా ఏం చేస్తావు, ఇంకా ప్రార్థన చేస్తావేంటి? చూడు నేను ఎంతమంది పిల్లలు కన్నాడో, మొత్తం అన్ని నా పిల్లలు ఇక్కడ, నువ్వు ఒక్కసారి కూడా ఇంకా పిల్లలు కనలేదు. అసలు నువ్వు ఇంకా ఎందుకు దేవుని పట్టుకున్నావు? వదిలే, దేవుని ప్రార్థన ఆలకించట్లేదు, అయిపోయింది, బ్రతికింతే, నాశనం అయిపోయావు, పాడైపోయావు, పాన్. అప్పుడు ఏనుగంటుంది, నువ్వు కనేది కుక్క పిల్లల్ని, నేను కనేది ఏనుగు పిల్లని. హల్లెలూయా. 9 సంవత్సరాలకు ఒకసారి కంటుంది. 9 years వన్ టైం. కానీ అది కన్నప్పుడు ఆ పిల్ల భూమి మీద పడితే భూమి గజగజ వణికిపోతుంది.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అంటే కుక్క పిల్లని చూసి అసూయపడొద్దు, నువ్వు ఏనుగు పిల్లని కనబోతున్నావు. సమయం పడుతుందా? కంగారు పడకు. అవమానపరుస్తున్నారా? కంగారు పడకు. హేళన చేస్తున్నారా? కంగారు పడకు. డోంట్ వరీ. నీ ఆశీర్వాదాలు బయటకు వచ్చినప్పుడు భూమి గజగజ వణికిపోతుంది. హల్లెలూయా. When the blessings come out, everybody will see your blessings. Hallelujah. ప్రతి కన్ను చూసి అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆలస్యము ఇస్ ఫర్ గుడ్. పక్కలు చెప్పండి, ఆలస్యము నీ మంచికి అనండి. ఆలస్యం అవుతుందని కంగారు పడకు. అరే నాతో ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, నాకు అసలు ఇల్లే లేదు, అప్పుల్లో ఉన్నాను, రెంట్ కట్టుకునే పరిస్థితి, అయినా దేవుని నమ్ముకున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను, వాడు ఇంకా ఎదిగిపోతున్నాడు, నేను ఇంకా అలాగే ఉన్నాను. కంగారు పడకు. నువ్వు ఇల్లు కట్టుకోవడం కాదు, కొన్ని వందల మందికి ఇల్లు పంచిపెట్టేవాడిగా అయిపోతావు. హల్లెలూయా. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆర్ యు బిలీవింగ్ దీస్ థింగ్స్? ఊరుకోండి బ్రదర్, నాకు 10 గజాల భూమే లేదు. ఎంత లేదు భూమి? 50 గజాలు ఉంటే రేకుల షెడ్ వేసుకుందాం అనుకున్నా, అదే లేదు. నేనేమో ఇల్లు పంచిపెట్టేవాడిగా మరి. అదే విశ్వాసం. దట్ ఈస్ ద ఫెయిత్. లేని వాటిని విశ్వాసం ఏం చేస్తుంది? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేదే విశ్వాసము. హల్లెలూయా. లేదు ప్రభా, ఏమి కంగారు పడకు, దేవుని పట్టుకున్నావా, అంతే అయిపోయింది. హల్లెలూయా. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. యు విల్ రిసీవ్ విక్టరీ. కంగారు పెట్టేస్తుంది సాతాను. ఏం చేస్తాడు తెలుసా? కంగారు పెట్టేస్తాడు. చూడు, వాడిని చూడు, వీడిని చూడు, వీడి చూడు, అందరిని చూడు, వాళ్ళందరూ ఆశీర్వదించబడబోతున్నారు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. అప్పుడు చెప్పాలి, వారు కుక్క పిల్లలు. వాళ్ళందరూ ఎవరు? దే ఆర్ పప్పీస్. నేనెవరు ఇక్కడ? ఎలిఫెంట్. హల్లెలూయా. ద గ్రేటెస్ట్ యానిమల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, స్ట్రాంగెస్ట్ యానిమల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. హల్లెలూయా. ఒక్కసారి నా ఆశీర్వాదం బయటకు వచ్చిందా, ఏమైపోతుంది? భూమి నిండిపోతుంది. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదాలు మీలోంచి బయటికి వచ్చును గాక. హల్లెలూయా. దేవుడి గట్టిగా చెప్పాలి కొడదాం. లెట్ దట్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ యూ. నేను ఎప్పుడు అనుకునేవాడిని, అంటే దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నా. ఐఎమ్ ఎ గుడ్ పొజిషన్, ఎ వెల్ సెటిల్డ్, 1,50,000 శాలరీ, మంచి ఉద్యోగం, యూఎస్కి వెళ్ళిపోవాలా, సెటిల్ అయిపోవాలి, అంతే. పర్మనెంట్ వీసా అన్నీ వచ్చేసినాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీగా యూఎస్కి వెళ్ళి 10 years ఉండాలి. అప్పుడు 2008 10 years వీసా. 10 years అక్కడ ఉంటే మళ్ళీ ఎవరు తిరిగి రాడు. వస్తారా? ఎవరు రారు. నోబడీ విల్ కమ్ అవుట్. సో వాస్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. వెళ్ళాలి, ఇంకా వెళ్ళి మంచి సెటిల్ అయిపోవాలి. దాదాపు ఇక్కడ 1,50,000 ఇక్కడ శాలరీ వస్తుంది, అక్కడ శాలరీ డబుల్ శాలరీ వస్తుంది. దాదాపు 2006-7-8లోనే ఒక 10 lakhs సంపాదించే సామర్థ్యం. 10 lakhs, 10 లక్షలు నెలకి ఉద్యోగం ఉంది. మంచి హ్యాపీగా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ జీసస్, ఎంత మంచి జీవితం ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ అని ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం వినిపించింది, రిజైన్ యువర్ జాబ్, నీ జాబ్ వదిలేయమని. అప్పుడు నేనేమనుకున్నా, చిచ్చి సాతానా ఏం మాట్లాడుతున్నాను, దేవుడు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, ఇంత కెరీర్ ఇచ్చి, 10 లక్షలు సంపాదించే సామర్థ్యాన్ని నుంచి యూఎస్కి వెళ్తుంటే ఈ సమయంలో నన్ను కంగారు పెట్టేస్తావా? పో సాతానా. చిచి, నా మైండ్ ఏంటి ఇటెళ్ళిపోతుందని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నా మైండ్ నిలకడగా ఉంచి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ మాట్లాడాడు, రిజైన్ యువర్ జాబ్. ఏంటి మళ్ళీ మాట్లాడుతుంది? ఇంకా సాతాను పోలేదా? ఇంకా ఇక్కడ ఉందని, నజరేయుడైన యేసునామములో పో సాతాను. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. అగైన్ ఐమ్ ప్రేయింగ్. మళ్ళీ వినిపించింది స్వరం, రిజైన్ యువర్ జాబ్. ఏంటి 3 సార్లు వినిపించింది? మళ్ళీ అలాగే గద్దించాను. ఇప్పుడు 4వసారికి ఒక స్వరూపం వచ్చి నా ముందు నిలబడింది. ఫామ్, ఫిజికల్ ఫామ్, ఒక మనిషి నా ముందు నిలబడ్డాడు. ప్రకాశమానంగా ఉన్నాడు, వెరీ హ్యాండ్సమ్, స్ట్రాంగ్ అండ్ టాల్. నిలబడి బిడ్డ అన్నాడు. చూశాను, ఎవరు నువ్వు? ఈ 3 సార్లు నేనే పిలిచాను. నేను, నువ్వు పిలిచావు ప్రభా, దయ్యం అనుకున్నా నేను. నువ్వు పిలిచావు ప్రభా అంటే నేనే పిలిచాను, కానీ నువ్వు 3 సార్లు నా పిలుపుని ఏం చేసావు? యు రిజెక్టెడ్ మై కాల్.
హీ గేవ్. ఆయన వచ్చి కనిపించి మాట్లాడి నీ జాబ్ రిజైన్ చేయమన్నాడు. కరెక్టే మాట్లాడినా, కరెక్టే బాగానే ఉంది ప్రభా, రిజైన్ చేసి ఏం చేయాలని? నా సేవ చేయి, కమ్ టు మినిస్ట్రీ, నా సేవలోకి రా. వద్దు ప్రభా. ఎందుకు? నాకు తెలుసు వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయో. నేను ఇస్తే కానీ వాళ్ళు నడిపించుకోలేరు. దశం భాగం ఇస్తే కానీ నడిపించుకోలేరు, ఇస్తే కానీ చేయలేరు, ఇస్తే కానీ ఏదైనా చేయలేరు. మీరు ఇస్తే నా సేవ నడుస్తుంది. ఆ జీవితం నాకు వద్దు ప్రభా, ఐఎమ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, లెట్ మీ గో. అప్పుడు దేవుడు అన్నాడు, నేను చెయ్యి పట్టుకొని నడిపిస్తే వారి జీవితం ఎలాగుంటుందో నీకు తెలియక మాట్లాడుతున్నాను. అయితే చూపించాను, షో మీ. దెన్ హి షోడ్ ఎ బ్యూటిఫుల్ వీడియో. ఒక వీడియో లాగా చూపించాడు, 3D వీడియోలు. అప్పుడు 3D వీడియోలు రాలేదు, కానీ అప్పుడే నేను 3D వీడియో చూశాను. సో ఒక వీడియో చూపించాడు. ఆ వీడియోలో నా భవిష్యత్తు ఎలాగుంటుందో చూపించాడు, నేను ఎలాగ అభివృద్ధి పడతానో చూపించాడు, ఎలాగ దేవుడు నన్ను వాడుకుంటాడో, ఎలాగ అద్భుతాలు జరుగుతాయి, ఎలాగ మరణకరమైన వ్యాధులు జీవనలాగా, ఎలాగ మరణించిన వారు కూడా తిరిగి లేస్తారో అవన్నీ చూపించాడు. చూపించిన తర్వాత అనుకున్నాను, ప్రభా ఇలాగ కనుక నన్ను వాడుకుంటే నేను ఈ సేవలోకి వచ్చేస్తాను. నేను అందుకోసమే పిలిచాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. దెన్ ఐ రిజైన్ మై జాబ్ ఆన్ ది స్పాట్. జాబ్ రిజైన్ చేసేసాను. ఎందుకు రిజైన్ చేసిందో తెలియదు వారికి. వాడు అనుకుంటాడు అంత మంచి ఆపర్చునిటీ వాడికి పిచ్చి ఎక్కువ ఉంటుంది, అందుకే మానేశాడు జాబ్. వాళ్ళు అనుకొని ఉంటారు ఆఫీస్లో, అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా అందుకే మెంటల్ ఎక్కువ ఉంటాడు, అందుకే అలాగ మానేశాడు. బట్ దే డోంట్ నో ద రియాలిటీ, ద రీజన్. ఈ రోజు వరకు తెలియదు మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్లో పనిచేశాను నేను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఉత్తమమైన కంపెనీ, బిగ్ కంపెనీ ఏదైనా ఉందంటే దట్స్ మైక్రోసాఫ్ట్. దేర్ ఇస్ నో అదర్ కంపెనీ అది టిల్ నౌ. ఎంతమందికి తెలుసు మైక్రోసాఫ్ట్? మీరు సిస్టమ్ ఆన్ చేయగానే మైక్రోసాఫ్ట్ అని వస్తుంది, ల్యాప్టాప్ ఆన్ చేయగానే మైక్రోసాఫ్ట్ అని వస్తుంది. ఎవ్రీవేర్ యూ సీ మైక్రోసాఫ్ట్. ప్రపంచాన్ని పరిపాలించే కంపెనీల్లో ప్రైమ్ కంపెనీ మైక్రోసాఫ్ట్. అందులో నేను ఉద్యోగం చేసేవాను. మా జాబ్ వాస్ దేర్ ఇన్ దట్ కంపెనీ. హల్లెలూయా. పిలిచాడు దేవుడు. పిలిచిన తర్వాత వాడుకుంటాడేమో అనుకున్నా. 3 సంవత్సరాలైంది, మళ్ళీ పిలుపు లేదు, మాట లేదు, ఏది లేదు, అన్ని బంద్. సంపాదించిందంతా అయిపోయింది, తిండికి లేని పొజిషన్ వచ్చేసింది, ఆహారం కూడా లేదు. దేవుడేమో పిలిచాడు వాడుకుంటానని, అంత గొప్ప దర్శనం చూపించాడు. ఆహారానికి లేదు, ఇప్పుడు తినడానికి లేదు, ఏం చెయ్యాలా? వెయిట్. దేవుడు అని వెయిట్. వెయిటింగ్ 3 years పాస్ట్ అవర్. 3 సంవత్సరాలు గడిచిపోయాను. అలాగా 4 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 4 సంవత్సరాలకి ఎంటర్ అయిపోయాను. ఆహారం లేదు, తినడానికి. ఇంటికి వెళ్ళలేను. ఒక చిన్న గది తీసుకొని అప్పటి వరకు లగ్జరీస్గా ఉన్న, గొప్పగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా జీరో అయిపోయింది. చిన్న గది తీసుకొని అందులోనే వంట, అందులోనే వాష్రూమ్, అందులోనే పడుకోవాలి, సింగిల్ రూమ్. అప్పుడు ఏమనుకోవాలి నేను? వదిలేశాడేమో దేవుడు నన్ను. పిలిచాడు కానీ మర్చిపోయాడు. వదిలేశాడేమో దేవుడు నన్ను. నో, గాడ్ ఈస్ గివింగ్ మీ ట్రైనింగ్. ఏం చేస్తున్నాడు దేవుడు? సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్. చాలామంది పిలుపుకి వచ్చిన వాళ్ళు ఆ సమయంలో కొంతమంది బయటకు వచ్చి సేవ చేద్దామన్న వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే ప్రభా వాళ్ళు సేవ చేస్తున్నారు ప్రభా, నాకెప్పుడు? వెయిట్. ప్రభా వాళ్ళు సేవ చేస్తున్నారు ప్రభా, నాకెప్పుడు? వెయిట్. వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రభా, నాకెప్పుడు? వెయిట్. మొన్న వచ్చింది ప్రభా, ఇదిగో మంచి సంఘం పెట్టుకున్నాడు, నాకెప్పుడు? వెయిట్ అన్నది. అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? సేవ లేదు, పరిచర్య లేదు, ఏది లేదు. హల్లెలూయా. సో వెయిటింగ్ ఆన్ గాడ్. దేవుడు అలాగా వెయిట్ చేసి 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అందరూ, చాలామంది నాతో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా సంఘాలు పెట్టేసుకున్నారు, గొప్పగా అయిపోతున్నారు. వాళ్ళకు అక్కడెక్కడ సంఘాలు ఓపెన్ చేసేసుకొని పెట్టేసుకున్నారు. పెట్టేసుకున్న తర్వాత 4 సంవత్సరాల తర్వాత చిన్నగా మొదలు పెట్టాడు దేవుడు హౌస్ విజిటింగ్స్. అక్కడెక్కడ వెళ్ళి మొదటి అద్భుతమే, ఆల్మోస్ట్ 99% డెడ్ అయిన పర్సన్కి ప్రేయర్ చేస్తే ఆయన లేచిపోయాడు. అది ఆల్రెడీ మీకు చెప్పాను. దట్స్ వాట్ మై ఫస్ట్ మిరాకిల్. అది చూపించి దేవుడు ఆయన యందు ఇంకా విశ్వాసము పెంచి బలపరచేలాగా చేశాడు. హల్లెలూయా.
ఆ తర్వాత మినిస్ట్రీ స్టార్ట్ చేసింది 2014 I was కేమ్ ఇన్ టు ది ఫుల్ టైమ్ మినిస్ట్రీ. నేను ఎప్పుడైతే మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే అంతకుముందు మినిస్ట్రీ స్టార్ట్ చేశారో ఆ ఒక్క మినిస్ట్రీ కూడా లేదు. దే ఆర్ ఆల్ గాన్. ఎవరు లేరు నాతో స్టార్ట్ చేసిన. అంతకుముందు నేను ప్రార్థన, ప్రభా అతను కూడా చేశాడు, ఇతను కూడా చేశాడు ప్రభా, వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు, నేను ఇలాగ ఉన్నాను ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తే నేను మొదలుపెట్టినప్పుడు వాళ్ళ సంఘాలన్నీ మూసివేయబడ్డాయి. నోబడీ వాజ్ దేర్. దాట్స్ మై ఫ్రెండ్స్, ఆల్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు సంఘంలో లేదు, ఎవరు లేదు. 2014 నుంచి 2021 ఇంకా సంఘము దినదినం అభివృద్ధి చెందుతూనే ఉంది నాది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కొడదాం. ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్. దట్ ఈస్ వాట్. అందుకే కంగారు పడకూడదు. డోంట్ బీ ఇన్ రష్. హల్లెలూయా. జెలస్గా ఉండకూడదు. నీకు జెలస్ అక్కర్లా. యు హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ కాలింగ్. పక్కలో చెప్పండి, నీకు ప్రత్యేకమైన పిలుపు ఉంది అనండి. మళ్ళీ చెప్పండి, ప్రత్యేకమైన పిలుపు అనండి నీది. అందరిలాగా ఉంటుంది, అందరిలాగా ఆశించబడాలి, అందరిలాగా ఆశించబడి నీకు దేవుడు ఎందుకు? వాళ్ళని ఫాలో అయితే సరిపోతుంది. దేవుడు నిన్ను పిలుచుకున్నది వాళ్ళలాగా ఆశీర్వదిస్తానని కాదు, నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తానని. హల్లెలూయా. నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని, ఇంకా నిన్ను బలంగా చేస్తామని. హల్లెలూయా. యు వాంట్ టు గివ్ యు మోర్ బ్లెస్సింగ్స్, మోర్ పవర్, మోర్ అనాయింటింగ్. కానీ సమయం ఆలస్యం జరుగుతుందా? ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ ఇన్ యువర్ డిలే. బలహీన పడిపోతున్నావు అయినా సరే విశ్వాసాన్ని ఏం చేయాలా? పట్టుకోవాలి. హోల్డ్ ఆన్ యువర్ ఫెయిత్. డోంట్ గివ్ అప్. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా దేవుడు పిలిచాడు కానీ 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం వాడుకుంటాడు అని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఉద్యోగంలో మళ్ళీ జాయిన్ అవ్వచ్చు నేను. హల్లెలూయా. ఐ కెన్. ఈ రోజు వరకు ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఐ హ్యావ్ యాక్సెస్. కానీ విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోలా, బలహీన పడిపోలే విశ్వాసంలో. పట్టుకున్న విశ్వాసాన్ని. హల్లెలూయా. విశ్వాసాన్ని పట్టుకున్న దేవుడు ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. తెలుసా, సంఘము మన మినిస్ట్రీ ఏబిసిడీలో కూడా లేదు, ఎల్కేజీలో కూడా ఎంటర్ అవ్వాలి. ఇంకా మనము పిహెచ్డి లెవెల్లో ఉంది ఇంకా. హల్లెలూయా. పిహెచ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏబిసిడీలో కూడా లేదు, ఎల్కేజీలో కూడా ఎంటర్ అవ్వాలా. వీఆర్ నాట్ ఎట్ ఎంటర్ ఇన్ టు ఎల్కేజీ ఈవెన్. హల్లెలూయా. ప్రతి సరిహద్దుని బద్దలు కొట్టుకుంటూ పరిగెత్తబోచున్నాం మనము. హల్లెలూయా. ఏ సరిహద్దు నిలబడలేదు మన ఎదుట. నథింగ్ కెన్ స్టాండ్ బిఫోర్ us. హల్లెలూయా. We will break every bondage and boundary. హల్లెలూయా. That is what the calling. అది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. మీకు తెలుసా, ఒక సంఘ కాపరి ఏ అభిషేకంలో ఉంటాడో, అతని మీద ఏ కృప ఉంటుందో, అతని మీద ఏ పిలుపు ఉంటుందో, అతనికి అనుగ్రహించబడే ప్రతి విశ్వాసికి కూడా అదే పిలుపు ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాను దేవుడు. నాకు అనుగ్రహించబడే ప్రతి విశ్వాసి ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఓస్ ఆర్ లిసనింగ్ దిస్ ప్రేయర్, హల్లెలూయా, దిస్ సర్మన్, యు ఆర్ అండర్ మై కాలింగ్, యు ఆర్ అండర్ మై గ్రేస్. హల్లెలూయా. నేను ఎలాగ డెవలప్ అయిపోతుంటానో మీరు కూడా నాతో పాటు అలాగ డెవలప్ అవుతూ వస్తారు. హల్లెలూయా. మీ సరిహద్దులన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. హల్లెలూయా. దే విల్ బి బ్రేక్ ఇట్ డౌన్. హల్లెలూయా. ఎంతమందికి అలాగ పరిగెత్తాలని ఉంది? హల్లెలూయా. పక్కలో చెప్పండి, డోంట్ గివ్ అప్ అని. వదిలిపెట్టకు దేవుని అని. పట్టుకో విశ్వాసాన్ని అలాగే. హల్లెలూయా. హోల్డ్ ఆన్ దట్ ఫెయిత్. నో మ్యాటర్. కష్టం వచ్చిందా కంగారు పడకు, ఇబ్బంది వచ్చిందా ఇంకా ఆలస్యం అవుతుందా కంగారు పడకు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఏమాత్రం విడోను, నిన్ను ఎన్నడును. దేవుడు మాట్లాడిన మాట కదా అది. భూమి ఆకాశం గతించిన కూడా ఆయన మాట నిరర్ధకము కానేరదు, కాబట్టి ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్నావు నువ్వు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడు. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. No matter what the delay, no matter what the devil is, సాతాను ఏం మాట్లాడుతున్నా, సమస్య ఏమి చూపిస్తున్నా, పరిస్థితి ఏం చూపిస్తున్నా, దాన్ని చూడకు, దేవుడి పైన ఫోకస్ పెట్టు. హల్లెలూయా. and you will win every battle. హల్లెలూయా. one prayer away. all right, are you getting something? and sermon లోకి వెళ్ళలే ఇంకా మనం. But this is the just foundation of the sermon. Hallelujah. So we'll probably continue next week.
1 prayer away. Alright? ఓకే. సో ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది సాతాను ఏ సమస్యలు తీసుకొస్తాడు, ఎందుకు తీసుకొస్తాడు? సమస్య ఎందుకు తీసుకొస్తాడు? సాతానికి తెలుసు నువ్వు ఆశించబడబోతున్నావు. నీకు ఒక విషయం తెలుసా? లోకంలో ఏ వ్యక్తి ఆశీర్వదించబడినా కూడా అంతగా లోకం పైన ఎఫెక్ట్ ఉండదేమో, కానీ ఒక క్రైస్తవుడు మట్టికి ఆశీర్వదించబడితే ప్రపంచంలో చాలా ప్రభావం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నువ్వు ఆశించబడి నువ్వు ఒక రోజుకి ₹1,00,00,000 సంపాదించే వ్యక్తివి అనుకో. ఆమేనండి, సే ఆమెన్. ఐ రిసీవ్ ఇట్. రోజుకు ఎంత సంపాదించే వ్యక్తివి? ₹1,00,00,000. అదే బయట వ్యక్తి కూడా ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి అనుకో, ₹1,00,00,000 సంపాదించి బ్యాంకులో వేసేసుకుంటాడు, భూములు కొంటాడు, ప్రాపర్టీ కొంటాడు, అది కొంటాడు, ఇది కొంటాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. అదే దేవుణ్ణి ఎరిగిన నువ్వు కనుక ఒక రోజు ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి అయితే అది తీసుకొచ్చి దేవుడి రాజ్యంలో విత్తే దేవుడి రాజ్యం విస్తరించబడుతుంది. హల్లెలూయా. The gospel will go into the four corners of this earth. Hallelujah. అందుకే సాతాను వేసేటువంటి వెపన్ ఏంటో తెలుసా? నువ్వు ఆశించబడకూడదని. డిలే. ఎందుకు? వాడికి తెలుసు నువ్వు ఆశించబడితే ఏం జరుగుతుంది? వాడి రాజ్యము పతనము. ద డార్క్ వరల్డ్ విల్ బి డిమానిష్డ్. హీ నోస్ ఇట్. వాడికి తెలుసు కాబట్టి ఆశీర్వాదం లేకుండా నేను ఏం చేస్తున్నాడు? క్రిందికి 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 తొక్కేస్తున్నాడు. ఉద్యోగం లేదు, అప్పుల్లోకి వెళ్ళిపోయావు. అసలు అప్పులు అంటే ఇంట్రెస్ట్ కట్టుకోలేవు, ఇంకా 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 లోతుకు వెళ్ళావు. కానీ వాడికి తెలియదు ఏంటంటే క్రైస్తవుడు ఎంత లోతుకు వెళుతాడో దాన్ని అధిగమించి అంత పైకి వస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వంలోకి వెళ్ళడానికి ముందు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి. హి వెంట్ ఇంటు ద హెల్. పాతాళంలోకి వెళ్ళి క్రిందికి దిగిపోయాడు. భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళిపోయాడంట. అంత క్రిందికి వెళ్ళిన వాడు దాన్ని అధిగమించి మరీ పైకి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన మహాశక్తివంతుడై కూర్చున్నాడు ఈరోజు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. అంటే క్రైస్తవుడికి ఉండే సామర్థ్యం ఏంటి? క్రిందికి వెళ్తున్నవా? కంగారు పడకు. ఇంకా క్రిందికి వెళ్తున్నవా? కంగారు పడకు. ఇంకా క్రిందికి వెళ్ళిపోతాను బ్రదర్, కంగారు పడకు. పైకి వచ్చినప్పుడు దేనికి అందనంత హెచ్చైన స్థానంలో ఉంటావు. హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో ఉంటావు. హల్లెలూయా. బికాస్ యు ఆర్ ఎ క్రిస్టియన్. యు ఆర్ ఎ క్రిస్టియన్. పక్కవాళ్ళు చెప్పండి, నీలో క్రీస్తు ఉన్నాడు అనండి. క్రీస్తుకున్న లక్షణం ఏంటి తెలుసా? క్రిందికి వెళ్ళిన కొలది పైకి వెళ్ళే లక్షణం. ఆయన ఆరోహణమైనప్పుడు ఎంత క్రిందికి వెళ్ళాడో, భూమి యొక్క అంచుల వరకు వెళ్ళాడో అంతకంటే మరీ పైకి వెళ్ళిన వాడై తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడంట. హల్లెలూయా. చూసారా, బాల్ ఎంత ఫోర్స్తో కిందికి వేస్తామో అంత పైకి వెళ్తుంది. ఉన్నా కదా? ఒక వాలీబాల్ లేదంటే ఒక బాల్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా వేసావు అనుకో మామూలుగా పైకి వస్తుంది. అదే ఫోర్స్తోని చాలా బలంగా కింది కొట్టావు అనుకోండి, నువ్వు ఎంత బలంతో కింది కొట్టావో అంతకంటే డబుల్ స్పీడ్తో పైకి వెళ్తుంది. హల్లెలూయా. నీలో ఉన్న సామర్థ్యం, అభిషేకం కూడా అలాంటిదే. హల్లెలూయా. ద అనాయింటింగ్ దట్ యు ఆర్ క్యారింగ్ ఇస్ సేమ్. హల్లెలూయా. నీకు అనిపించవచ్చు క్రిందికి వెళ్ళిపోతున్నాను, అప్పులోకి వెళ్ళిపోయి కూరుకుపోతున్నాను, ఇంకా పనిపడి శరీరం ఇంకా పనిపడిపోతుంది, ఇంకా నా జీవితం పాడైపోతుంది అని అనుకోవచ్చు. కానీ నీ లోపల ఉన్న అభిషేకం ఏంటి? అన్నిటిని జయించే అభిషేకము. హల్లెలూయా. ద అనాయింటింగ్ దట్ యు హ్యావ్ ఈస్ పవర్ఫుల్. యు విల్ కమ్ అవుట్. హల్లెలూయా. 2021కి సాతాను నీ బాల్ని క్రిందికి నెట్టేశాడు, బలంగా కొట్టాడు, ఇంకా బలంగా కొట్టాడు, ఇంకా బలంగా కొట్టాడు. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళే సమయం వచ్చేసింది. హల్లెలూయా. 2021 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. హల్లెలూయా. మనమందరం కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోబోచున్నాము. హల్లెలూయా. ఆల్ రైట్, నిలబడండి, ప్రార్థన చేసి. స్టాండ్ అప్. ఐమ్ గోనా ప్రే ఫర్ యూ. స్టాండ్ అప్. 1 prayer away. We'll continue tomorrow, next Sunday. హల్లెలూయా. సో ఎంతమందికి దేవుడు అర్థమయ్యాడు? ఎంతమందికి సాతాను అర్థమైంది? ఇప్పుడు అర్థమైందాడు? వాడు అలాంటి వాడు, వాడంత తెలివితో కూడా ఎవడు ఉండడు. ఈజ్ వెరీ స్టూపిడ్ గాయ్. హల్లెలూయా. ఎందుకు స్టూపిడో సర్మని చెప్తాను మీకు ఒకటి. సో ఐల్ టీచ్ యూ వై ఈజ్ ఫుల్. మనం ఏం చేస్తున్నాం తెలుసా? సాతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం.
విల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు డెవిల్. ఏది జరిగిన కూడా సాతాన్ అనుకుంటాం. ఏదైనా గొప్ప జరిగితే దేవుడు అనుకోము. మళ్ళీ కీడు జరిగింది, సాతానే, అయిపోయింది, వాడే నా జీవితంలోకి వచ్చేసాడు, వాడే చేశాడు ఇది, వాడే చేశాడు ఇది, వాడే. క్రెడిట్ గోస్ టు Satan, the devil. So our focus is on devil. ఎక్కడుంది మన ఫోకస్? సాతాను పైన. హల్లెలూయా. అదే ఫోకస్ వాణ్ణి పొగిడినంతగా నీ ఫోకస్ దేవుడు వైపు తిప్పుకున్నావు అనుకో, ఈ లోకంలో నేను ఎవ్వరు పట్టుకోలేరు. నీ ఆశీర్వాదాన్ని ఆపేవారు ఎవ్వరు ఉండరు భూమి మీద. Nobody can stop your blessings. Hallelujah. You will be blessed. Hallelujah. ఎంతమందికి అలాగ ఆశించబడాలని ఉంది? ఐ విల్ రెడీ ఫర్ ది బ్లెస్సింగ్స్. 2021 ఇయర్ ఈస్ యువర్స్. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ సంవత్సరము నాది అనండి. మళ్ళీ చెప్పండి, ఈ సంవత్సరము నాది అనండి. నేను ప్రతి సమస్యను జయించి, ప్రతి సమస్య కంటే, కొండల కంటే, పర్వతముల కంటే, గుట్టల కంటే ఎంతో హెచ్చుగా హెచ్చించబడబోచున్నాను. నీ ఆశీర్వాదాలు ఆపేదిక ఎవ్వరు ఉండరు. హల్లెలూయా. Nobody can stop your blessings from this day. This is the big beginning of your blessings. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలకు ఇదే ఆరంభం అవును గాక. ఈ వారంలోనే నీవు ఆశీర్వాదాలు చూసుదువు గాక. హల్లెలూయా. Let you receive more blessings in this year. The year of exaltation. Hallelujah. Yes, somebody pray. ప్రార్థించు. ప్రభువా, నేను ఆశీర్వదించబడాలి ప్రభువా. నా ఆశీర్వాదాలు ఆపేది ఇక మీద ఈ భూమి మీద ఏది ఉండకూడదు. There's nothing that can stop my blessings. Hallelujah. No, నువ్వు ప్రార్థిస్తే నీతిమంతుడు ప్రార్థన చేయగా యెహోవా ఆలకించునంట. నీతిమంతుడు మాట్లాడుకొనగా యెహోవా ఆలకించును. Yes, my friend, pray. This is the time to pray. ఇది ప్రార్థించే సమయము. ప్రార్థన చేద్దాము. ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నా సరిహద్దులు విశాలపరచని ప్రభా. నేను 2020 వరకు ఎంత క్రిందికి వెళ్ళిపోయానో, ఎంత క్రిందికి దిగజారిపోయానో, అంతకంటే ఎక్కువ పైకి, అంతకంటే హెచ్చైన స్థానంలోకి నేను వెలుదును గాక. అంతకంటే హెచ్చైన స్థానంలో నేను జీవించుదును గాక. అంతకంతకు నేను ఎదుగుదును గాక. హల్లెలూయా. yes, pray. దేవుడు నిన్ను హెచ్చించబోచున్నాడు. God is going to exalt you. God is going to exalt you. God is going to exalt you in this year in the mighty name of Jesus. Hallelujah. Father, thank you Jesus. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. అవును, I can see the hand of God. దేవుడి యొక్క హస్తము మనపైన ఉండడం చూస్తున్నాను. దేవుడి యొక్క హస్తము మనపైకి దిగి వస్తుంది. అవును, the hand of God will lift you from that weakness to into that strongness. నీ బలహీనతను దేవుడు బలంగా మార్చబోచున్నాడు. నీ బలహీనతను దేవుడు విజయంగా మార్చబోచున్నాడు. నీ అపజయంలో దేవుడు అద్భుతమైన విజయం ఇవ్వబోచున్నాడు. అవును, ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో అప్పుడే నువ్వు బలవంతునిగా మారబోచున్నావు. హల్లెలూయా. You are strong when you are weak. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవంట. హల్లెలూయా. Thank you Father, in the mighty name of Jesus. Hallelujah. Holy Spirit God, bless them Lord. Bless them Lord. ప్రభువా, నాశించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆలస్యము, అవును తండ్రి, ఆలస్యము నాశనానికి కాదు, అద్భుతానికే ప్రభా. అవును, సెలవిచ్చావు. ఆలస్యమనే ఆయుధాన్ని చూపించి సాతాను విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాడేమో. అయితే ఆలస్యంలోనే ప్రభా నువ్వు మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు ఒక అద్భుతమైన ఆశీర్వాదం కోసము, ఒక హెచ్చైన జీవితం కోసం ప్రభా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తూ సిద్ధపరుస్తున్నావయ్యా. ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అవును, ఈ రోజు నుంచి దేవుడు జీవితాలని మార్చబోచున్నాడు. God is going to change your life. Hallelujah. This is your season. This is your time. Friend, కంగారు పడకు సహోదరుడా, సహోదరి, కంగారు పడకు. Hold on that faith. ఆ విశ్వాసాన్ని అలాగే పట్టుకో. Persistent faith. విశ్వాసంలో నిలకడ అద్భుతాన్ని తీసుకొస్తుంది. విశ్వాసంలో నిలకడ సాతాను నుంచి తప్పిస్తుంది. విశ్వాసంలో నిలకడ సమస్య నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా. సాతాను నిన్ను ముట్టడు. నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నావా? The devil cannot touch you.
మా సాకారాబాబా లెరెబెబె షాలరబో షాకరమందలకే రిబా షాలరబందరకే మీ సబ్రహోష్య ఏలేకాబరదంజలమే మే ప్రోషి కరషాక్లారబా సందరకేసియా. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, ఇదిగో అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా. అవును, నీ శరీరాన్ని దేవుడు తాకుచున్నాడు. God is touching your body now. God is touching your body. Is healing your body. నీ దేహమును దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. God is healing your body. Somebody receive the healing. Receive the healing. Receive the healing. Receive the healing. కొంతమంది అప్పు కాడిని దేవుడు కొట్టివేస్తున్నాడు. అప్పు కాడిని దేవుడు కొట్టివేస్తున్నాడు. నీ బలహీనత కరెక్ట్. నేను బైబిల్ చదవలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, సహవాసం చేయలేకపోతున్నాను దేవుడితోని. ఇది నా బలహీనత ప్రభా. దేవుడు ఆ బలితను బలంగా మార్చి నువ్వు చదివేవాడిగా, ప్రార్థించేవాడిగా, ఆరాధించేవాడిగా దేవుడు చేయబోచున్నాడు. హల్లెలూయా. నీ వ్యసనములన్నిటి కూడా దేవుడు తీసివేసి నిన్ను బలవంతుడిగా మార్చబోచున్నాడు. నీ నిరుద్యోగాన్ని దేవుడు ఉద్యోగంగా మార్చబోచున్నాడు. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయావా, అనేకులను పోషించేవాడిగా దేవుడు మార్చబోచున్నాడు. హల్లెలూయా. నీ చేతులు వందల మందిని పోషించే చేతుల్లాగా మారిపోతున్నాయి. హల్లెలూయా. Your hands will bless many people. నీ జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా మారబోచుంది. నీ మాట కోసం అనేకులు నీ యొద్దకు రాబోచున్నారు. ఒక్క మాట మాట్లాడండి బ్రదర్, సిస్టర్, ఒక మాట మాట్లాడండి. మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుందని అనేకులు నీ యొద్దకు రాబోచున్నారు. హల్లెలూయా. People are going to come to you. People are going to come to you in the name of Jesus. నువ్వు అనుకోవచ్చు, నా విశ్వాసం బలహీనంగా ఉంది, దేవుని ఆశీర్వదిస్తాడా? నా విశ్వాసం సన్నగిలిపోతుంది, దేవుని ఆశీర్వదిస్తాడా? ఆయన గొప్ప విశ్వాసం ఉన్న వారికే కాదు, బలహీనమైన విశ్వాసం ఉన్న వారికి కూడా దేవుడే is God to you. Hallelujah. He can bless you even your weakness. He can bless you even your lowest point. నీ బలహీనతలకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు రాజా నీకు వందనాలు ప్రభా. అద్భుతములు చేయవాడవయ్యా, ఆశ్చర్య కార్యములు చేయవాడవు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రతి శరీరాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. లార్డ్, హీల్ ఎవ్రీబాడీ, ఎవ్రీబాడీ. ప్రతి దేహాన్ని, ప్రతి శరీరాన్ని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మా సరిహద్దులను విశాలపరచబోచినందుకు వందనాలయ్యా. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను ప్రభా, విస్తరింపజేస్తాను ప్రభా. వాగ్దానం చేసావు తండ్రి. ఈ సంవత్సరము ఎవరైతే వాగ్దానము తీసుకున్నారు ప్రభా, ఎవరైతే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నారో, నజరేయుడైన యేసు నామములో ఈ నెలలో వారి వాగ్దానము నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. లెట్ యు రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ ప్రామిస్. Somebody receive it. Somebody receive the fruit of your promise. నీ వాగ్దానం యొక్క ఫలము నీవు అనుభవించుదువు గాక. Thank you Father, in the mighty name of Jesus. నజరేయుడైన యేసు రాజా నీకు వందనాలు ప్రభా. Now God is going to touch you wherever you are sick. Put your hand over there. నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో నీ చేయి అక్కడ పెట్టేసుకో. నొప్పి ఉన్న చోట నీ హస్తము, నీ కుడి హస్తము పెట్టుకో. ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ నీ కుడి హస్తము. ఒకవేళ అప్పు కాడితో బాధపడుతున్నావా, తలపైన చేయి పెట్టుకో. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావా, తలపైన చేయి పెట్టుకో. వాట్ ఎవర్ ద డిసీజెస్, HIV, AIDS, క్యాన్సర్, వాట్ ఎవర్ ద డిసీజ్, యువర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు హీల్ యూ. నీ దేవుడు స్వస్థపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. దట్ డిసీజ్, దట్ సిక్నెస్, దట్ వీక్నెస్, దట్ డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, ఆ వ్యాధులన్నింటినీ దేవుడు తీసివేయగలడు. ఆ సమస్యల నుంచి నేను బయటకు తీసుకురాగలడు. చదువుల్లో ప్రభా నేను వెనుకబడిపోయాను, నేను అందరికంటే టాప్ పొజిషన్లో ఉండాలి. ఎస్, గాడ్ కెన్ డూ దట్. హల్లెలూయా. దేవుడు అది చేయగలడు, దేవుడు అది చేయగలడు. బిలీవ్ గాడ్, బిలీవ్ గాడ్ ఫర్ గ్రేట్ థింగ్స్. దేవుణ్ణి గొప్ప వాటి కోసము నమ్ముదాము, గొప్ప వాటి కోసం దేవుని నమ్ముదాము. అసాధారణమైన జీవితం కోసము, సూపర్ న్యాచురల్ జీవితం కోసం దేవుని నమ్ముదాము. ఎస్, బిలీవ్ గాడ్ ఫర్ సూపర్ న్యాచురల్ థింగ్స్. బిలీవ్ గాడ్ ఫర్ హై థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, యాజ్ దే లే దేర్ హ్యాండ్ అపాన్ దేర్ వీక్నెస్, వారి బలహీనత ఉన్న చోట వారి హస్తం పెట్టుకొని ఉండగా, లార్డ్ మూవ్ హియర్. కదులుమని ప్రార్థిస్తున్నానయ్యా, కదులుమని ప్రార్థిస్తున్నాను. దేవుడు కదలబోచున్నాడు మన మధ్యలో. యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్.
నమ్మిన వారి వలన సూచక్రియలు కనిపిస్తాయని దేవుడు మాట్లాడాడు. వారి చేతులే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత జరుగుతాయి. వారు ప్రార్థిస్తే దురాత్మ శక్తులు పారిపోతాయి. వారు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుందరని తొక్కెదరని, వారు మరణకరమైన ఏది తాగినను వారికి హాని చెయ్యదు. దేవుడు సెలవిచ్చిన మాట, ఈ వైరస్, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లోకంలోకి ఇంకా రాబోవు ఏది కూడా, ఆ మరణకరమైనది ఏది నిన్ను తాకినా, నువ్వు తాగినా, నిన్ను ముట్టుకున్నా అది నీకు హాని చెయ్యదు. హల్లెలూయా. బికాస్ గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్ సీల్డ్. గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్ సీల్డ్. ఆయనే నీకు రక్షణ కవచము. అది దాటి ఏది నిన్ను తాకలేదు. హల్లెలూయా. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. బ్లెస్ దెమ్ మై లార్డ్. హార్ట్ డిసీజెస్, హార్ట్ వీక్నెస్, హృదయం, గుండె బలహీనంగా కొంతమంది దేవుడు చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి గుండె బలహీనంగా ఉంది. దేవుడు మాట్లాడుచున్నాడు, ఆ గుండె నేను బాగు చేయబోచున్నాను. ఐఎమ్ హీలింగ్ దట్ హార్ట్. ఐఎమ్ హీలింగ్ దట్ హార్ట్. యువర్ హార్ట్ will never stop beating. It will beat. Hallelujah. I command that weakness, lose that infirmity. Lose that infirmity in the mighty name of Jesus. తలనొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సైనస్, మైగ్రేన్, come out in the mighty name of Jesus. తలలో గడ్డలని, కణతలని కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ట్యూమర్స్ in the brain be healed in Jesus mighty name. తలనొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐసైట్ be clear in Jesus mighty name. కంటి చూపుని సరళం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కంటి చూపు యేసు నామములో సరళమవునుగాక. గొంతులో నొప్పిని, ఇన్ఫెక్షన్, వైరస్ని, బ్యాక్టీరియా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెస్ట్ పెయిన్, come out in the mighty name of Jesus. Gastric problem, come out in the mighty name of Jesus. శరీరము ఆరోగ్యము, అనారోగ్యం ఉన్న చోట ఆరోగ్యం ప్రవచిస్తున్నానయ్యా. ఇండైజెస్టివ్ సిస్టమ్, ఆహారం సరిగ్గా జీర్ణమవ్వకపోవడము యేసు నామములో లార్డ్ రిపేర్ దట్ సిస్టమ్. లార్డ్ రిపేర్ దట్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ దట్ సిస్టమ్ లార్డ్. పేగుల్లో ఇన్ఫెక్షన్ ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులో గడ్డలు, కణతలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ గడ్డుతనాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కనని గర్భాన్ని యేసు నామములో కనే గర్భంలాగా మారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మోకాల నొప్పి, నడుము నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెన్నుపూసల నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బీపీ, షుగర్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఇన్ఫెక్షన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. బలహీనతను బయటికి రమ్మని, నీరసాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు ప్రభువా. అరికాల మంటలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. థైరాయిడ్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్ మెల్ట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యూట్రస్ ని స్వస్థపడమని ఆజ్ఞాపిస్తున్నాను. కనలేని గర్భమును, ఆ గర్భంలో ఉన్న సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యూట్రస్ రిసీవ్ సీడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కొంతమంది ప్రభా ఎవరికి చెప్పుకోలేక బాధపడుచున్నారు, వారిని స్వస్థపరచండి, వారిని విడిపించండి ప్రభా. బంధకంలో ఉన్నారు, బయటికి రమ్మని ఆజ్ఞ. దురాత్మ శక్తులతోని పీడించబడుచున్న వారు యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దురాత్మ లార్డ్ హీల్ దెమ్, లార్డ్ బ్లెస్ దెమ్. వారిని స్వస్థపరిచి, బలపరిచి, విడిపించి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రవచిస్తున్నారు ప్రభా. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక ప్రభా బాధపడుతున్న వారిని యేసు నామములో ఇదిగో వారు ఈ నెలలో ఉద్యోగం పొందుకుందరు గాక అని ప్రార్థిస్తున్నాను. అప్పు కాడిని విరగొట్టండి అయ్యా. గృహాల కోసం ప్రార్థిస్తున్న వారు ఇదిగో మధ్యలో ఆగిపోయింది, డబ్బులు లేక ఆగిపోయింది అన్నవారు ప్రభా వారి గృహాలు నిర్మించబడలాగిన ప్రార్థిస్తున్నాను. చక్కగా వారి గృహాలు కట్టబడలాగిన ప్రార్థిస్తున్నాను అయ్యా. వాహనాలు ప్రవచిస్తున్నాను. లోడ్ ఐ రిలీజ్ న్యూ వెహికల్స్ లార్డ్. న్యూ వెహికల్స్ లార్డ్. ఇదిగో దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు కష్టంతో, ఇబ్బందితో వస్తున్నారయ్యా. వారి సమస్యలతో వస్తున్న ప్రభా. అవును, అంత దూరం గుండి కూడా వారు వస్తున్నారు తండ్రి వాక్యం వినాలని. వారికి మంచి వాహనాలు వచ్చులాగిన ప్రార్థిస్తున్నానయ్యా. లెట్ దెమ్ రిసీవ్ వెహికల్స్ జీసస్ మైటీ నేమ్. ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నానయ్యా. సమృద్ధిని విడుదల చేస్తున్న ప్రభా. ఇంకా ఎవరు కుటుంబాల్లో మారలేదో, భర్తలు, భార్యలు మారలేరో, కుటుంబ సభ్యులు మారలేరో, ఇదిగో వీరి ఆశీర్వాదాలను బట్టి వారు మారులాగిన ప్రభా వీరిని ఆశీర్వాదంగా ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. Let there be a blessing to nations, Lord, even to their families, in the mighty name of Jesus. చదువుతున్న వారికి ప్రభా వారి చదువులో గొప్ప విషయము. ఇంటర్వ్యూకి వెళుతున్న వారు వారికి ఉద్యోగాలు అనుగ్రహిస్తున్నారు. ప్రమోషన్ కోసం చూస్తున్న వారు ప్రమోషన్ అనుగ్రహిస్తున్న ప్రభా.
తల నుంచి అరికాల వరకు రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలను, మూలిగిని, ప్రతి నరం, ప్రతి కణం, ప్రతి అవయవాన్ని కూడా ముట్టి నీ బలముతో, నీ సామర్థ్యంతో, నీ స్వస్థతతో నింపమని, మళ్ళీ తిరిగి కలుసుకున్నంత వరకు నీ కృపాక్షేమాలు మా మీదకి విడుదల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ బ్లెస్డ్ నౌ. హల్లెలూయా. చాలా మంది జీవితాలు మారబోచున్నవి. చాలా మంది విజయాన్ని చూడబోచున్నారు. చాలా మంది ఆర్థిక పరిస్థితులు మారబోచున్నవి. చాలా మంది శరీరాలు మారబోచున్నవి. ఎవరో ఒక వ్యక్తి గుండె బలహీనంగా ఉందని బాధపడుతున్నారు. దేవుడు ఆ గుండెని ముట్టాడు, స్వస్థపరిచాడు. God healed that heart. That heart has been healed. Hallelujah. You can check it later. Thank you, Jesus. So, no matter what the position is, మనం ఏ సిచ్యువేషన్ గుండా వెళుతున్నాము, ఏ సమస్య గుండా వెళుతున్నాము, ఎలాంటి పరిస్థితి గుండా వెళుతున్నాము, ప్రతి సమస్య దేవుణ్ణి ప్రేమించే వారికి వారి మేలు కలిగడం జరుగుతుందంట. హల్లెలూయా. అన్ని సమస్తము సమకూడి దేనికోసం జరుగుతాయి? మేలు కోసం. హల్లెలూయా. ఈరోజు మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వించ మొదలుపెట్టునుగాక. హల్లెలూయా. That you receive blessings in every area of your life. Hallelujah. ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా? God is going to give you new jobs. Promotions, God is going to give you promotions. Vehicles and new houses, God will give you. Hallelujah. నీ ఆలస్యము అయిపోయిందని దేవుణ్ణి విడిచిపెట్టకు. విశ్వాసాన్ని ఇంకా కొద్ది కాలము నిలకడగా పట్టుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోచున్నాడు, బయటికి తీసుకురాబోచున్నాడు. హల్లెలూయా. God bless you all.